ఎంతోమంది ఎన్నో రకాల పరిస్థితుల మధ్య ఎంతోమంది భయంకరమైన మరణ పడకల మీద ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎంతోమంది వారి జీవితంలో ఏదైతే చూడము మా జీవితంలో ఈ పరిస్థితి అనుకున్న వాళ్ళు సైతం కూడా అలాంటి భయంకరమైన పరిస్థితులకు వెళ్తున్న వారు ఉన్నారు. బట్ మనమందరం కూడా క్షేమంగా, సురక్షితంగా, సంతోషంగా, ఆనందంగా, ఏ కీడు లేకుండా, ఏ తెగులు లేకుండా, ఏ బలహీనత లేకుండా ఆనందంగా, సంతోషంగా ఆయన సమయంలో మనమందరం కూడా ఈ దినమ్మ ఈ సాయంత్రాల సమయంలో ఆయన ఆరాధించడానికి దేవుడు మనందరినీ నడిపించింది. ఆయన కేవలం మన మీద చూపిస్తున్న కృప మాత్రమే, ప్రేమ మాత్రమే. ఇందులో మనం ఏది మన మంచితనం ఏం లేదు, మన యొక్క గొప్పతనం ఏం లేదు. ఇందులో మనం ఏదో భక్తిపరులమని కాదు. ఇది కేవలం ఆయన మనల్ని కాపాడుతున్నాడు కనుక, ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు కనుక, అందువలనే మనమందరం కూడా సచివులకుగా మనమందరం కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకొని నిశ్చయముగా ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కృతజ్ఞతా హృదయంతో ప్రతిక్షణం ఆయనకు థ్యాంక్స్ చెప్పాలని నేను మీకు వేడుకుంటున్నాను. ఎందుకంటే నాడు 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు వాళ్ళకి అంట వాళ్ళ బట్టలు పాతకిలేదంట, చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళకి ఏది కూడా జరగకుండా కాపాడుతున్నాడు. అదే మాట ఒక దగ్గర రాస్తారు ఏమనంటే వాళ్ళంట గద్ద తన పిల్లల్ని ఏ విధంగా అయితే రెక్కల మీద మోసుకుని వస్తుందో నేను వాళ్ళందరినీ మోసుకుని వచ్చింది కదా అని అంటాడు. అంటే అంత క్షేమంగా, భద్రముగా ఆయన ఒక ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకొని తన బిడ్డల్ని కాయడానికి ఇష్టపడే దేవుడు. ఇలాంటి దేవుడు, ఇలాంటి మనుషులలో కూడా అలా ఎవరు అట్లీస్ట్ నా బిడ్డలు ఇట్లా కాపాడుకోవాలి అని కూడా ఎవరు చూడరు. కానీ దేవాది దేవుడు మనుషులకు మించిన అతీతమైన ప్రేమ, అంతేకాకుండా దేవుడు తన యొక్క ప్రత్యేకమైన ఆయన యొక్క ప్రత్యేకత, అది ఆయనకు ఉన్న ప్రత్యేకమైన గుణం, అది సుగుణం, ఆయన యొక్క మంచితత్వం ఏంటంటే ఆయన తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఎడబాయువాడు కాదు. వాక్యం తెలుస్తుంది. ఒక క్షణం కూడా ఇలా కనురెప్ప కూడా కొట్టకుండా కాపాడతాడంట. అంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు అన్నమాట. ఈరోజు మీతో నేను పంచుకొని ఆశపడుతున్న విషయాలు ఏంటంటే, మనందరికీ తెలుసు బైబిల్లో చాలా నిబంధనలు దేవుడు చేశాడు మనుషులుగా. ఇప్పుడు కొన్ని నిబంధనలు బైబిల్లో ఉన్నాయి. ఏవి అంటే ఆదముతో ఒక నిబంధన చేశాడు, అంతేకాక అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు, నోవాహుతో ఒక నిబంధన చేశాడు, దావీదుతో ఒక నిబంధన చేశాడు. మళ్ళీ అంతేకాకుండా యేసుక్రీస్తుగా కొత్త నిబంధనగా ఇలా చేశాడు. ఇలా కొన్ని నిబంధనలు బైబిల్లో ఉన్నాయి. అయితే ఈ నిబంధన అంటే మనందరికీ తెలుసు ఏంటంటే, నిబంధన అంటే ఒకరితో ఒకరు ఒక వాగ్దానం చేయడం, లేదంటే ఒకరితో ఒకరికి ఒక అగ్రిమెంట్ లాగా ఒప్పందం చేయడం, ఒప్పందం చేయడం అనమాట. ఈ నిబంధన అంటే ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు లేదంటే ఇద్దరి మధ్య, అంటే దేవుడు తన ప్రజలకి వారిద్దరి మధ్య చేయబడిన నిబంధన. ఇప్పుడు అబ్రహాముకి దేవుడికి మధ్య ఉన్న నిబంధన అబ్రహామిక్ నిబంధన అంటారు, అబ్రహాముతో చేయబడిన నిబంధన అంటారు, లేదా దావీదుతో చేయబడిన నిబంధన. అంటే ఇలా దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైన నిబంధనలు చేశాడు. నిబంధన చేయడం అంటే ఏంటంటే, నేను నీకు మాట ఇస్తున్నా, నేను నీకు ఈ మాట ఇస్తున్నా, నీకు ఒప్పందం చేసుకుంటున్నా, ఇలా నిబంధనలు చేశాడు. ఈ నిబంధనలో నేను అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఇది అద్భుతమైనది, అంతేకాకుండా చాలా విలువైన నిబంధన కూడా. మనము నిబంధన అని చెప్పి చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఆ నిబంధనలో నిజంగా దేవుడు ఏమేమి చేశాడు అని మనము ఈ నిబంధనలన్నింటినీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. కానీ వీటన్నిటి అంటే మీరు తర్వాత ఒక్కొక్క నిబంధన గురించి మీరు ధ్యానం చేయండి, ఒక్కొక్క నిబంధన గురించి దేవుడు ఎట్ల వీరితో నిబంధన చేశాడు అని చెప్పి మీరు ఆలోచించండి. బైబిల్ను చదివినప్పుడు వారితో ప్రత్యేకంగా దేవుడు ఎలాంటి నిబంధన చేశాడు, ఆ నిబంధనలో ఉన్న ముఖ్యమైన అర్థం ఏంటి, దాంట్లో ఉన్న అంశాలు ఏంటి అని మీరు చదివినప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క నిబంధనకు ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంది కాబట్టి, దేవుడు ప్రత్యేకమైన నిబంధన చేశాడు కాబట్టి వాటిని మీరు నిశ్చయంగా మీరు ధ్యానించాలని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మొదటిగా నేను చెప్తున్నాను, ఈ అబ్రహాం నిబంధన గురించి మనం మాట్లాడుతున్నాం. మొదటిగా
అయితే ఈ నిబంధన అంటే జనరల్గా ఏంటంటే ఒక ఇద్దరి మధ్య చేయబడిన నిబంధన, అంటే ఒకరికొకరు చేసుకున్న నిబంధన. నేను నీకు మాట ఇస్తే నువ్వు నాకు మాట ఇస్తావు, లేదంటే ఒకరికొకరు నేను నీకు ఇది ఇస్తే నువ్వు నాకు ఇది ఇస్తావు. లేకపోతే ఇలా బైబిల్లో అన్ని నిబంధనలు కూడా ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకుంటే అనే రీతిలో జరిగిన నిబంధనలు. కానీ ఈ అబ్రాహాము నిబంధనకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ అబ్రాహాము నిబంధన అంట కేవలం దేవుడు మాత్రమే చేశాడు. దేవుడు మాత్రమే అబ్రాహాముతో చేశాడు. అబ్రాహాము దేవుడితో చేయలేదు, కానీ అబ్రాహాము దేవుడితో చేసిన దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన. ఇందులో ఒక వ్యక్తి మాత్రమే ఇన్షియేట్ అయ్యి, ఒక వ్యక్తి మాత్రమే తను పూనుకొని తన ఇష్టంతో తను ప్రత్యేకంగా చేసుకున్న నిబంధన అన్నమాట. ఇది ఎట్లా అంటే దీనికి కొంతమంది పేర్లు పెడతారు ఏంటంటే అన్కండిషనల్ కౌంట్. అంటే దీంట్లో ఎలాంటి కండిషన్స్ లేవు, ఎలాంటి కూడా షరతులు, ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు దేవుడు. మిగతా నిబంధనలు ఎట్లా ఉందంటే ఇప్పుడు మోషేతో చేసిన నిబంధనలు ఏంటంటే మీరు ఇలా జీవిస్తే, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నీకు ఇది చేస్తాను, మీరు ఇలా బ్రతికితే నేను మీకు ఇది ఇస్తాను, మీరు ఇలా చేస్తే మిమ్మల్ని ఇట్లా బ్లెస్ చేస్తాను అని ఇలా కొన్ని కండిషన్స్ పెట్టి ఆ కండిషనల్గా ఆ నిబంధనలు కామెంట్స్ చేసినాడు. కానీ ఈ అబ్రాహాముతో చేయబడిన ఈ నిబంధనలు ఏంటంటే అబ్రాహాముతో దేవుడు చేస్తున్న నిబంధనలో, ఈ నిబంధనలో దేవుడు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా తన ప్రేమ చేత తనకు తానుగా అబ్రాహాముతో దేవుడు ఈ నిబంధన చేశాడు. అయితే ఈ నిబంధనలు ఎట్లా ఉంటాయంటే పాతకాలంలో ఎలా ఉండేదంటే కొంతమంది ఒక ఇద్దరు స్నేహితుల మధ్య నిబంధన చేసుకుంటే లేదా ఒప్పందం రాయించుకోవాలనుకుంటే ఇప్పుడు ఒప్పందం పత్రాలు రాయించుకుంటారు. అట్లా రకరకాల నిబంధనలు చేసుకుంటారు. ఒక బాండ్ లాగా, అయితే ఒక కాంట్రాక్ట్ లాగా. ఇలా కొంతమంది మనుషుల మధ్య నిబంధన చేస్తారు. అంటే ఇద్దరు ముగ్గురు సాక్షుల మధ్య పెట్టి నిబంధనలు చేస్తారు. మా ఇద్దరి మధ్య ఇది ఒప్పందం ఉంది, ఇద్దరు సాక్షులు, ఇలా రకరకాల నిబంధన అంటే ఈ రకంగా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే రక్తంతో నిబంధన చేస్తారు. అంటే లైక్ రక్తంను చిందించి మన ఇద్దరి మధ్య ఒక నిబంధన. లేకపోతే ఆ కాలంలో ఇంకెట్లుండేదంటే కొన్ని రకాల కల్చర్స్, కొన్ని రకాల ప్లేసెస్లో వాళ్ళు గాయం చేసుకునేవాళ్ళు. అంటే ఇట్లా ఘాటు వేసుకునేవాళ్ళు గుర్తుగా. ఇది గుర్తున్నంత వరకు, ఆ మనిషి బ్రతికి ఉన్నంత వరకు కూడా ఆ గుర్తు చూసినప్పుడల్లా ఆయనతో నేను చేసిన మాట గుర్తు పెట్టుకున్నాం అంటే ఆ మాట తప్పకుండా ఉన్నట్లు ఆ గుర్తు వేసుకునే వాళ్ళను. ఇలా రకరకాల నిబంధనలు చేసేవాళ్ళు. అంటే రకరకాలుగా నిబంధనను వీళ్ళు స్థిరపరచుకునే వాళ్ళు ఇద్దరు మనుషుల మధ్య. అయితే రీతిలో అయితే కొంతమంది పరదేశులతో ఎట్లా చేసేవాళ్ళంటే ఇట్లా గాయాల చేత కానీ, లేకపోతే ఒప్పంద పత్రాల చేత కానీ, లేకపోతే ఇచ్చిపుచ్చుకోవడం, లేదంటే గొర్రె పిల్లల్ని ఇవ్వడం కానీ, వాళ్ళ గొర్రె పిల్లల్ని వీళ్ళు తీసుకోవడం కానీ, 2 గొర్రె పిల్లలు నీకు ఇస్తున్నాను, ఆయన 2 గొర్రె పిల్లలు ఇతనికి ఇస్తాడు, ఇట్లా మా నిబంధన చేసుకోవడం. ఇలా కొన్ని చోట్ల ఇట్లా బైబిల్ మనం చదువుతున్నప్పుడు కొంతమంది బైబిల్లో ఇతరులతో ఇట్లాంటి నిబంధనలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒప్పందాలు చేసుకున్నారు. పరదేశంలో వాళ్ళ దేశంకి వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళకి హాని చేయకుండా ఉన్నట్లుగా వీళ్ళు కొన్ని గొర్రె పిల్లలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, లేకపోతే స్థలం ఇచ్చేవాళ్ళు. ఇలా రకరకాలుగా నిబంధనలు చేశారు. అయితే ఈ అబ్రాహాం నిబంధన గురించి, అబ్రాహాముతో దేవుడు ఎట్లా నిబంధన చేశాడు, ఏ రీతిలో నిబంధన జరిగింది, ఈ నిబంధన ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడింది, అసలు ఇందులో మనం ఉన్నామా లేమా అనే విషయాలు మనం చూస్తున్నాం. అయితే ఈ నిబంధనలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అంటే ఈ పాయింట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎక్స్చేంజింగ్ ఫుడ్, లేదంటే మీల్స్, లేకపోతే ఫుడ్ ఒకరికి ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు అనమాట. ఇట్లాంటి ఒక పాయింట్స్ ఉన్నాయి. లేదంటే వీళ్ళకి కొన్ని ఏమైనా వస్తువులను మార్పిడి చేసుకునే వాళ్ళు. లేకపోతే కొంతమంది ఏం చేసేవాళ్ళంటే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇలాంటి ప్రమాదం ఒడుకున్నట్లుగా వాళ్ళ కూతురుని వీళ్ళకి ఇవ్వడం, ఇట్లా సంబంధాలను కలుపుకోవడం, బంధాలను కలుపుకోవడం, ఇలా రకరకాల కొన్ని పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. అయితే దేవుడు అబ్రాహాముతో ఏ రకముగా దేవుడు అబ్రాహాముతో నిబంధన చేశాడు మనం చూద్దాం. ఎందుకంటే మన బైబిల్ ఓపెన్ చేద్దాం. అందరం కూడా ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం. దీనికి ముందుగా నేను మాట చెప్తాను. అయితే జనరల్గా ఒక ఇద్దరి మధ్య నిబంధన జరుగుతున్నప్పుడు, లేదంటే ఒక ఒప్పందం జరుగుతున్నప్పుడు, ఆ ఇద్దరు మనుషులు ఉన్నంత వరకే ఆ ఒప్పందం నిలుస్తుంది జనరల్గా. లేదంటే ఆ ఇద్దరు మనుషులు చనిపోయినారు అనుకో, ఆ నిబంధన నిలవదు. లేదంటే ఏ ఒక్క మనిషి చనిపోయినా కానీ వారిద్దరి మధ్య ఒప్పందం అనేది బ్రేక్ అయిపోతుంది. కానీ ఈ అబ్రహాముతో దేవుడు ఎందుకు ప్రత్యేకంగా ఆయన ఎందుకు చేశాడు అబ్రహాముతో అంటే,
అబ్రాము శాశ్వతమైన వ్యక్తి కాకపోవచ్చు, అబ్రాము మనుషుడే, కానీ అబ్రాము మనుషుడే కానీ దేవుడు మాత్రము నిత్యుడు కాబట్టి. అంటే దేవుడు అనంతుడు, దేవుడు సర్వ కాలంలో జీవించేవాడు, ఆయన నిత్యం ఉన్నవాడు, ఆయనకు మరణం లేదు కనుక ఈ నిబంధన ఎలా దేవుడు ఎందుకు స్థిరపరచాలనుకుంటున్నాడు, అబ్రాహాము ఎందుకు చేయాలనుకుంటున్నాడు అంటే తన బిడ్డలైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలు అంటే వీళ్ళకంటే ముందుగా తన ఆదాము అవ్వల నుంచి దేవుడు ఏదైతే వాళ్ళకి మీరు వాళ్ళని ఆశీర్వదించాడో, ఏదైతే వాళ్ళకి ఇవ్వాలని ఆశపడుతున్నాడో, ఏ బ్లెస్సింగ్స్ తోనైతే వాళ్ళని బ్లెస్ చేయాలని ఆశపడ్డాడో, ఏ అధికారం అయితే తన బిడ్డలకి ఇవ్వాలని ఆశపడుతున్నాడో వాటి యొక్క అధికారాలను వాళ్ళు పోగొట్టుకున్నప్పుడు వాళ్ళు రకరకాల శోధనల చేత, ఇబ్బందుల చేత, రోగముల చేత, అంతేకాకుండా శ్రమల చేత బాధపడుతున్న సమయంలో దేవుడు ఎన్నోసార్లు కనికరపడి వారి మీద జాలిపడి వాళ్ళ మీద కనికరపడుతూ వారిని దర్శిస్తూ వాళ్ళు మొరుపెట్టినప్పుడు వాళ్ళకు సహాయం చేస్తూ ఇలా ఎన్నో రకాల వారి జీవితం సాగుతూ ఉన్నప్పుడు దేవుడు వారి జీవితంలో ప్రతిసారి కూడా వారిని ప్రేమించడం, లేదంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు మళ్ళీ దగ్గరికి తీసుకోవడం, ఇలా జరుగుతూ ప్రతిసారి ఇలా జరుగుతూ ఉన్నది. అయితే దేవుడు ఏమంటాడంటే మీతో నేను ఒక స్థిరమైన నిబంధన చేయాలనుకుంటున్నాను అబ్రాహాము, నీతో నేను ఏదైతే స్థిరమైన నిబంధన అంటే నిత్య నిబంధన చేయాలనుకుంటున్నాను. నిత్య నిబంధన అంటే ఇది కొన్ని రోజులు ఉండిపోయేది కాదు, లేదంటే నువ్వు చచ్చిపోయేంత వరకే ఉండేది కాదు, లేకపోతే ఇది కొన్ని సంవత్సరాల మట్టికే ఉండేది కాదు. కానీ ఈ నిబంధన ఎట్లాంటిది అంటే ఇది స్థిరము, ఇది నిత్యము, ఇది ఎల్లప్పుడూ ఉండేది, ఇది ఎల్లకాలం. ఎందుకంటే నువ్వు చచ్చిపోతావేమో, నీ బిడ్డలకు ఇప్పుడు అంటాడు అబ్రాహాముతో దేవుడు అంటాడు నీకు నేను సంతానాన్ని ఇంత విస్తరైన వల్లే చేస్తాను, నువ్వు నాకు ఆకాశ నక్షత్రాల వల్ల నీకు సంతానాన్ని ఇస్తాను, లేకపోతే ఇలా నీకు బహు జనముగా లేకపోతే గొప్పగా నేను విస్తరింపజేస్తాను అబ్రహాం అని అంటే అబ్రహాం ఎన్నోసార్లు బాధపడతాడు, అయ్యా నాకు పిల్లలు లేరు కదా. మనం చదువుతుంటప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక మనం చదువుతున్నప్పుడు ఆయన అంటాడు నాకు సంతానం లేనివాడు నేను ఉన్నాను కదా, దమస్కి ఎలియాజరే కదా నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు కదా ప్రభా, నాకు పిల్లలే లేరు కదా ప్రభా, నువ్వేమో ఆకాశ నక్షత్రంలో వల్లే నాకు పిల్లల్ని ఇస్తానంటూ, నా సంతానాన్ని అభివృద్ధి చేస్తానంటూ, నాకు అసలు ఒక కొడుకు కూడా ఇక్కడ లేరు కదా ప్రభా. అయితే అబ్రాహాముతో దేవుడు చేస్తున్న నిబంధన ఏంటంటే దానికి ముందు పైన ఏమంటాడంటే తెలుసా, నీ బహుమానము అత్యధిక మగును. అంతేకాకుండా కిందికి చదువుతున్నప్పుడు ఆ వాక్యము ఆయనను దర్శించినప్పుడు, ఆ వాక్యం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు ఆకాశ నక్షత్రాలు లెక్కబెట్టు అబ్రాహాం, ఆకాశ నక్షత్రాలు చూడు, నేను ఇంతగా నేను చేస్తాను. అబ్రాహాం ఏమో తన పక్కన తనేమో పూర్తిగా చచ్చిపోయిన వ్యక్తి, తన శరీరం పూర్తిగా చచ్చిపోయింది, తన జీవితము పూర్తిగా ఇక ఏమీ చేయలేని స్థితిలో ఉంది. ఒక దాదాపు ముసలివాడు పట్టు ముసలి స్థితిలో తన భార్య ఉన్నప్పటికీ కూడా ఆకాశ నక్షత్రాలను చూడమని చెప్పినప్పుడు కూడా ఆయన చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు దేవుడు చేస్తాడా చేయడాని. ఆయన ఒక్కసారి కలవరం ఆయన జీవితంలో కలుగుతున్న అప్పటికీ కూడా మనకు రోమిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే ఆయనకు సందేహం కలుగుతున్న ప్రతిసారి కూడా ఆయన దేవుడు వాగ్దానం వైపు సందేహం పడలేదట, కానీ ఆయన దేవుని వైపు చూసి ఆయనకు గొప్పతనాన్ని చాటుతూ ఆయన ఆరాధించడం, మహిమపరచడం. ఎందుకంటే ఏమని చెప్పేవాడు అంటే అయ్యా నువ్వు మృతులను సజీవులుగా చేయగలవాడు, నువ్వు లేని వాటిని ఉన్న వాటిగా పిలవగలవాడు, నువ్వు నీకు ఏది కూడా అసాధ్యం కానిది ఏది లేదు ప్రభు అని ఆరాధించడం మొదలు పెట్టేవాడు. అంటే నీ జీవితంలో నా జీవితంలో దిగులు పడుతున్న ప్రతిసారి కూడా కలవరం కలిగే సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అయ్యా ఇన్ని సంవత్సరాలు అయింది ప్రభా నాకు పిల్లలు లేరు, అయ్యా ఎన్ని సంవత్సరాలు అయింది, ఆల్మోస్ట్ 10 years అయిపోయింది ప్రభా ఇంకా స్టిల్ ఇట్లాంటి ఏదైనా కలవరం పరిచే పరిస్థితులు లేదంటే నాకు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు అయింది జాబ్ లేదు, అయ్యా నేను ఎన్నోసార్లు ట్రై చేస్తున్నాను ప్రభా నా ఇంట్లో నేను సక్సెస్ కాలేకపోతున్నాను, లేకపోతే ఎన్నోసార్లు ప్రభా నేను వెళ్తున్నాను నేను ఓడిపోయి వస్తున్నాను ప్రభా. ఇలా ప్రతిసారి ఎన్నోసార్లు అబ్రాహాము కూడా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ వచ్చినప్పటికీ కూడా అబ్రాహాము తనకు సందేహము కలుగుతున్న ప్రతిసారి, అంటే తన హృదయంలో అలాంటి ఆలోచన కలుగుతున్న ప్రతిసారి కూడా ఆ సందేహం ఆయన వైపు చూపించలేదు, కానీ సందేహాన్ని ఏ విధంగా మార్చాడంటే స్తుతి లెక్క మార్చాడు, ఆ దేవుని ఆరాధించడం మొదలుపెట్టినాడని అక్కడ రాయబడి ఉంటుంది. అందుకే అబ్రాహాము విశ్వాసులకు తండ్రిని ఊరికి అవ్వలేదు, అంతే కదా. ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా అబ్రాహాము తన కంటిన్యూస్ గా ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా తన విశ్వాసాన్ని కంటిన్యూగా స్థిరపరచుకుంటూ ప్రతి దినము ఎంత విశ్వాసం ఉందో అంతకంటే రోజు పెరుగుతుందే తప్ప మన జీవితంలో దినములు పెరిగితే ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, అంతే కదా. దినములు పెరుగుతున్న సంవత్సరాలు గతించిపోతున్న కొద్దీ ఇంకా ఇది అవుతుందో కాదో, ఇది జరుగుతుందో జరగదో, ఇంకా వేరే ఏదైనా చూస్తున్నాం.
ఇట్లా మనం డిసప్పాయింట్ అవుతాం, లేదంటే కలవరపడతాం, లేదంటే వెనక్కి వెళ్ళిపోతాం. దినములు గడుస్తున్న కొద్ది, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మన జీవితంలో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, విశ్వాసం తగ్గుతుంది, మనం తనగిలిపోతాం. కానీ అబ్రాహాం జీవితంలో ఎలా జరిగిందంటే దినములు పెరుగుతున్న కొద్దీ అబ్రాహాం యొక్క విశ్వాసం కూడా పెరుగుతూనే ఉంది. అందుకే అబ్రాహాం యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆశ్చర్యపోయి ఉంటాడు. ఏది మనిషి అర్థం కావట్లేదు, నేను ఎన్ని సంవత్సరాలు ఇంత లేట్ చేస్తున్నా కానీ ఈ ఈ ఈ మనిషి విశ్వాసాన్ని కోల్పోవట్లేదు, నా మాట మీద ఇంత స్థిరమైన విశ్వాసాన్ని పెడుతున్నాడు, ఇంకా రోజు రోజుకి నా మీద ప్రేమ పడుతుంది తప్ప, నా మీద విశ్వాసమే పడుతుంది తప్ప, నా మీద ఏ రోజు కూడా అదేంది అసహనం పుట్టట్లేదు, లేకుంటే డిసప్పాయింట్ అవ్వట్లేదు, లేకపోతే నేను విశ్వాసంలో సనగలేట్లేదు అని ఎన్నోసార్లు దేవుడే ఆశ్చర్యపోయి ఉంటాడు. కానీ అయితే ఆయన ముందుకు చదువుతూ ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి నమ్మాను, యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అంటే నువ్వు దేవుని నమ్మితే నీ నీతి క్రియలను బట్టి కాదు కానీ, నీ మంచితనాన్ని బట్టి కాదు కానీ, నీ ప్రేయర్స్ని బట్టి కాదు కానీ, ఆయన నీతిని బట్టి నీకు సహాయం చేయగల దేవుడు ఆయన. అర్థమైందా? మనము దేవుని నమ్మితే వాక్యం సెలవిస్తూ ఉంది, విశ్వాసం వలనే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని. అంటే మన క్రియలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడట్లేదు, మనం మంచి పనులు చేస్తూనే మనం నీతిమంతులుగా తీర్చబడట్లేదు. ఎందుకంటే మంచితనము, మంచి పనులు చేయాలని మనం ప్రయత్నం చేసి ధర్మశాస్త్రంతో మనము సరితూగాలని ప్రయత్నం చేస్తే మనం ఎప్పటికీ కూడా నీతిమంతులుగా తీర్చబడలేవు. కనుకనే ఆయన ఏమనడం ప్రారంభించినంటే, ఇక నువ్వు క్రియలు నీ వల్ల అవ్వట్లేదు, నువ్వు చేయలేకపోతున్నావు కనుక నువ్వేం చేయగలుగుతావు అంటే, నువ్వేం చేయాలంటే నా యందు నువ్వు నమ్మకం ఉంచితే చాలు, నేను నిన్ను నీతిమంతునిగా తీరుస్తాను. అందుకే విశ్వాసం వలనే మనము నీతిమంతులుగా తీర్చబడుతుంది. అలనాడు ఇశ్రాయేలు ప్రజలంట వాళ్ళందరూ వ్యభిచారం చేయడం బట్టి, అమోరీలతో వ్యభిచారం చేయడం బట్టి, లేకపోతే దేవుని మీద సనగడంను బట్టి, లేకపోతే మోషే మీద సనగడం బట్టి వీళ్ళందరూ కానానుకు చేరలేకపోయారని మనకు తెలుసు. అంతేకాకుండా అవి ప్రాముఖ్యమైనవిగా దేవుడు ఎంచలేదు. కానీ ఎందుకంటే వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమి చూశాడంటే దేవుడు వారి జీవితంలో, వాళ్ళు దేవుని నమ్మలేదు. అప్పుడే 2 గాయాలు చేసినాడు ఎర్ర సముద్రంలో, అప్పుడే బండ నుండి నీళ్ళిచ్చాడు, మన్నాను కురిపించాడు. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మోసం అంటాడు, మేము మమ్మల్ని సంపాదనకి తొలగొచ్చినాం, లేకపోతే మేము వెనక్కి వెళ్ళిపోతాం. ఇలా అంటే వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళ ముందు ఎన్ని జరిగినా కూడా వాళ్ళు ఏం చూడలేదంటే దేవుని నమ్మలేదు, బిలీవ్ చేయడం లేదు. దేవుడు అందుకే వీళ్ళు ఎప్పటికి కూడా, ఇప్పటికి కాదు ఇంకెన్ని సంవత్సరాలు గతించినా, ఎన్ని ఆశ్చర్యకారములు చేసినా వీళ్ళలో మార్పు రాదని దేవుడు గమనించాడు. ఆయనకు అర్థమైంది కనుక. ఎందుకంటే కొన్నిసార్లు వ్యభిచారం చేసినప్పుడు కూడా దేవుడు కొంతమందిని క్షమించాడు, లేకపోతే కొన్ని దొంగతనం చేసినప్పుడు క్షమించాడు. అంటే కొన్నిసార్లు అంటే పనిష్మెంట్ ఇచ్చాడు, కానీ తర్వాత జాలి పడ్డాడు, కొన్నిసార్లు క్షమించాడు. కానీ చివరికి ఏం జరిగిందంటే, వీళ్ళు ఎన్ని చేసినా వీళ్ళు నన్ను నమ్మట్లేదు. ఎన్ని చేసిన కీర్తనలో ఉంటుంది, నేను ఒకసారి చెప్పిన కీర్తనలు ఒక దగ్గర ఉంటుంది. అంటే వాళ్ళు ఎన్ని సూచనలు వాళ్ళ ఎదుట ఆయన చేసినప్పటికి కూడా వాళ్ళు నమ్మలేదు అని రాయబడి ఉంటుంది. వాళ్ళు నమ్మలేదు, వాళ్ళ హృదయం కాఠిన్యమే ఉంటుంది తప్ప, వాళ్ళ హృదయంలో ఎప్పుడు లోకం గురించిన ఆలోచన ఉంటుంది తప్ప, వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్మలేదట. వాళ్ళ హృదయంలో అసలు విశ్వాసమే లేదు. దేవుడు మా మధ్యలో ఉన్నాడు, మాకు మేఘముగా మమ్మల్ని నడిపిస్తున్నాడు, రాత్రి మాకు అగ్నిస్తంభంగా మాకు తోడుగా ఉంటున్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళ పక్కనే అవన్నీ ఉన్నా కానీ దేవుడు తన యొక్క ప్రజెన్స్ చూపిస్తున్నప్పటికి కూడా వాళ్ళు ఎప్పటికి కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు తప్ప, ఎప్పుడు సనగడము, గులగడం, లేకపోతే మనుషులని చూస్తున్నారు తప్ప, అవసరమైతే ప్రభువుని వేడుకుందామని, లేకపోతే ఆకలేస్తే దేవుని అడుగుదామని లేదు. కానీ మోష మీద తిట్టడము, అరగడము, ఇలాంటి అంటే దేవుని నమ్మే ఆలోచన లేదు, దేవుని నమ్మే తత్వం వాళ్ళ హృదయంలో లేదు. అందుకే వాళ్ళు కానానికి చేరలేకపోయారు. అర్థమైందా? సో ఎందుకంటే అబ్రాహాము జీవితంలో కూడా కానీ అలాంటి స్థితి అబ్రాహాముకు రాలేదు. అబ్రాహాము అలాంటి స్థితి తెచ్చుకోలేదు. అబ్రాహాము సంపూర్ణంగా దేవుని నమ్మాడు. అందుకే దేవుడు అబ్రాహామును ప్రేమించి, అబ్రాహాము ఒంటరి వాడే కావచ్చు కానీ అబ్రాహామును 1000 మందిగా లేకపోతే బలమైన జనంగా చేయడానికి దేవుడు ఒక నిర్ణయం తీసుకుని అబ్రాహాముతో చేసిన నిబంధన అన్నమాట. అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే, అబ్రాహాము చనిపోవచ్చేమో కానీ నేను చేయబోయే నిబంధన ఇది అబ్రాహాము తర్వాత తన పిల్లల తరతరములకు ఇది నిత్యముగా ఒక నిబంధనగా ఉండాలని ఈ నిబంధనలో దేవుడు స్థిరపరిచాడు. అందుకే
ఇది అబ్రాహాముకి చేయబడిన నిబంధన. అబ్రాహాం నుంచి ఇస్సాకుతో స్టార్ట్ అవుతుంది. అబ్రాహాం పుట్టిన ఇస్సాకు ద్వారా ఇస్సాకుతోని ఈ యొక్క సంతానం అనేది అభివృద్ధి చేస్తూ ఇస్సాకుతోని అదే నిబంధనను ఇస్సాకుతో స్థిరపరుస్తాడు. ఇస్సాకు నుంచి యాకోబుతో స్థిరపరుస్తాడు. అంటే చూడు, దేవుడు ఒక మాట ఇస్తే, దేవుడు నీతో ఏదైనా చెప్తే, వాక్యం సెలవిస్తోంది, ఆయన నీకు ఏదైనా మాట ఇస్తే, నీకు ఒక వాగ్దానం ఇస్తే, అది ఎన్ని సంవత్సరాలు కానీ, అది తరములు గతించని, మనము చచ్చిపోని, ఏమన్నా కానీ అది నీ జీవితంలో ఒకవేళ నెరవేర్చాలని ఆయన ప్లాన్ ఉంటే ఖచ్చితంగా ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడకుండా నువ్వు చచ్చిపో. అంతే కదా? అది నీ జీవితంలో ఆయన మాట ఇచ్చింది నెరవేర్చబడకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల లోకం నుంచి తీసివేయబడు. అంటే నీ ప్రాణము వెళ్ళదు. ఆ మాట ఆయన నీ జీవితంలో నెరవేర్చిన తర్వాతనే ఆయన నిన్ను తీసుకెళ్తాడు అనమాట. ఆయన చాలా మందిని ఏం చేసినంటే, నువ్వు మంచి ముసలితనంలో మంచి పండు వయసులో కొంతమందిని తీసుకెళ్ళాడు బైబిల్లో, యాకోబుని కానీ అలా. ఎందుకు? వారి జీవితంలో అన్నీ నెరవేర్చి, వారి జీవితంలో వాళ్ళు అన్నీ చూసి వాళ్ళని తృప్తిగా తీసుకెళ్ళాడు దేవుడు. ఆ విధంగా దేవుడు మాట ఇస్తే అది ఏది ఏమైనా, అబ్రాహాముతో ఆయన మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు కనుక. సో ఇది అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన, ఇది నిత్య నిబంధన. ఈ నిబంధనలో మనం కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకంటే అబ్రాహాం, నువ్వు ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో నేను నీతో చేసిన నిబంధన, ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చేమో అబ్రాహాము, లేకపోతే నువ్వు కొన్నిసార్లు ఒకవేళ దిగులు పడతావేమో, ఒకవేళ ఏదైనా కలవరపరిచే పరిస్థితులు నీకు ఎదురవుతావు. బట్ నేను నిన్ను మర్చిపోను. ఎందుకంటే నువ్వు నన్ను మర్చిపోయే స్థితి ఒకవేళ నీకు వస్తే నువ్వు మర్చిపోతావేమో, లేకపోతే నీకు పిల్లలు పుట్టలేదని చెప్పి ఒకవేళ నువ్వు వెనుక వెళ్ళిపోతావేమో. కాకపోతే అయినప్పటికీ కూడా నేను మాత్రము నీతో నేను ఏదైతే నీకు మాట ఇస్తున్నానో, నీ పిల్లల్ని నేను చూస్తాను, నీకు రాబోతున్న సంతానాన్ని నేను చూస్తాను, నీకు ఏదైతే మాట ఇస్తున్నానో ఆ మాటను నువ్వు వెళ్ళిపోయినా నీ పిల్లల విషయంలో నేను మర్చిపోను, ఆ పిల్లల విషయంలో నేను మర్చిపోను. తరతరముల వరకు అది నిత్య నిబంధనగా భూమి ఉన్నంత వరకు, ఈ భూమి మీద నీ సంతానం ఉన్నంత వరకు కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు మర్చిపోయి నువ్వు వెళ్ళిపోవచ్చు, నీ ప్రాణం విడిచి భూమి నుంచి వెళ్ళిపోతాము, కానీ నేను ఉన్నంత వరకు, దేవుడు నిత్యుడు కనుక ఆయన ఉన్నంత వరకు, అంటే అంతము లేకుండా నిత్య నిబంధనగా ఆయన మాట ఇచ్చిన ఈ యొక్క నిబంధన అన్నమాట. ఈ నిబంధనలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ముందుగా ఈ నిబంధనకు జనరల్గా సాక్షులు ఉండాలని నేను అన్నాను. ఆయన చాలా చోట్ల ఏమంటాడంటే, ఆకాశమా విను, లేకపోతే భూమిని నేను సాక్ష్యం పెడుతున్నాను, లేకపోతే చెట్లను నేను సాక్ష్యం పెడుతున్నాను. ఇలా ప్రతి విషయంలో కొన్ని విషయాలు అంటే దేవుడు తన బిడ్డ అయిన అబ్రాహాముతో మాట్లాడుతున్నప్పుడు ఆకాశముతో, భూమితో, సమస్తంతో ఆయన సృష్టిని సాక్ష్యము పెట్టి ఆయన ఈ మాట చెప్పిన ఈ నిబంధన చేశాడనమాట. అంతేకాకుండా ఇంకా మనం ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. అంతేకాకుండా నేను చెప్పాను, ఒప్పందం చేస్తున్నప్పుడు కాపీస్ లేదంటే ఒప్పందముగా ఒక పత్రములు మార్చుకోవడం కానీ ఎలా చేస్తారు. ఆయన ఒక మాట అంటాడు, ఇగో ఈ ఒప్పందానికి ఏంటంటే నా వాక్యం అంటే నిబంధన, ఆయన వాగ్దానము ఏం చేసినాడంటే, మీ యొక్క బాసికములుగా, మీ బాసికం మీద తలకి ఉండాలి, లేకపోతే మీ ఇంట్ల పైన ఉండాలి, లేకపోతే మీ హృదయం ఉండాలి, మీ గోడల పైన ఉండాలి, ఇలా. లేకపోతే ఆయన ఇంకేమంటాడంటే సూచనలుగా ఉండాలి. అంటే వీటన్నిటి ఏంటంటే అవి నీకు గుర్తొస్తున్న ప్రతిసారి, ఆ వాగ్దానము గుర్తొస్తున్న ప్రతిసారి, లేదంటే నీ ఇంటి యొక్క బంధకముల మీద, నీ ఇంటి గోడల మీద అవి నువ్వు చూస్తున్న ప్రతిసారి, దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఇది గుర్తు, ఇది దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఇది ఒక పత్రముగా, ఒక ఒప్పందంగా నాకు నిత్య నిబంధన చేశాడని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలని. అందుకే వాటిపైన నువ్వు రాయాలి, నువ్వు రాసుకుని జ్ఞాపకం చేయాలి. దాన్ని చూస్తున్న ప్రతిసారి కూడా నీకు గుర్తుకు రావాలా, నేను నీకు మాట ఇచ్చాను, నీకు ఈ మాట ఇచ్చాను, ఇది నేను నెరవేరుస్తాను, ఈ వాగ్దానం నేను చేస్తున్నా నీతోనని ఆయన ఒక విట్నెస్ రూపంలో వీటిని ఒక సాక్ష్యాలుగా, ఒక ఒప్పంద పత్రాలుగా ఆయన వాటిని మనకిచ్చాడు. ఆయన ఒప్పందం చేస్తూ అబ్రాహాముతో ఈ వాక్యాన్ని, లేదంటే ఆయన ధర్మశాస్త్రపు ఆయన వాగ్దానాలను ఆయన ఏం చేసినాడంటే, నేను నీ సంతానానికి ఇగో వాగ్దాన దేశంను నేను ఇవ్వబోతున్నాను అని ఇలా రకరకాలుగా ఆయన కొన్ని మాటలను, వాగ్దానాలను ఆయన అబ్రాహాముతో చేసి వాటిని నువ్వు దాచిపెట్టుకో, రాసిపెట్టుకో, నీ గోడ బంధకం మీద, నీ ఇంట్లో రాసిపెట్టుకో, నీ కళ్ళ ముందు పెట్టి ఎప్పటికీ గుర్తు చేసుకో, నీ యొక్క బాస్కంలో వాటిని ఉంచుకో అని, ఎప్పటికి వాటిని గురించి నీ పిల్లలతో మాట్లాడు అని చెప్పి ఆయనకు అబ్రహాముతో ఆయన చెప్పిన మాట అనమాట. ఆ విధంగా ఆయన ఒక ఒప్పంద పత్ర రూపంలో ఆయన వాక్యాన్ని మనకిచ్చి, ఆ వాక్యం మనం చదువుతున్న ప్రతిసారి మనం ఏమనుకుంటాం, ఈ వాగ్దానం నాతో దేవుడు మాట్లాడుతున్నాం
అంటే ప్రతిసారి ఆయన నీకు వాగ్దానం చేస్తున్నది గుర్తు చేస్తూ ఉంటాడు అనమాట. అంతేకాకుండా జంతువులను ఇందులో చదివేటప్పుడు జంతువులను రెండుగా ఖండిస్తారనమాట. మనం చూద్దాం దాని కిందికి వచ్చినప్పుడు. అప్పుడు ఏంటంటే 8వ వచనం నుంచి, అతడు ప్రభువైన యెహోవా నేను దీనిని స్వతంత్రించుకునేదానని నాకు ఎట్లు తెలియననగా ఆయన 3 ఏళ్ల పెయ్యను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కలేవారుల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను. అయితే ఇక్కడ చూడు, అయితే నేను మీకు మొదటిగా నేను చెప్పాను, అయితే అన్ని నిబంధనలు కొంతమంది రకరకాలుగా నిబంధనలు చేస్తారు. కానీ ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు నిబంధన రక్తంతో చేశాడు. ఇక్కడ ఈ రక్తము దేనికి గుర్తుంటే ప్రాణము లేదంటే జీవము, ఇది శాశ్వతము. అంటే దీని రక్తమే ప్రాణం అనే వాక్యం సెలవిస్తుంది. రక్తమే ప్రతి జంతువుకు కానీ దేనికైనా కూడా ప్రాణం. ఈ రక్తంతో దేవుడు ఎందుకు నిబంధన చేశాడు అబ్రహాముతో అంటే, ఈ నిబంధనకి ఈ రక్తము ఒకానొక దినమున దేవుడు మనతో చేయబోతున్న నిబంధనకి గుర్తు. అంటే ఏ నిబంధన అది? క్రొత్త నిబంధనగా తన కుమారుడైన యేసుక్రీస్తు, అదే ఆయన రాబోతున్న, ఆయన మన కొరకు కార్చబోతున్న రక్తానికి గుర్తుగా. అంటే రక్తంతో చేసే నిబంధన స్థిరం. కొంతమంది అంటారు రక్తం పడే మార్కులు కూడా పోవండి అంటారు కొంతమంది. అంతే నా బట్టల మీద పోవంటారు కదా. రక్తంతో చేసే నిబంధన స్థిరమైన, మిగతా వాటితో చేసే నిబంధన కంటే రక్తంతో చేసిన నిబంధనకు మించింది లేదన్నమాట. అందుకే అన్నాడు, ఒక నిబంధన చేయాలి అంటే ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరగాలంటే ఏదైనా వధింపబడాలి, లేకపోతే ఏదైనా ఖండించబడాలి. అన్నాడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఇలా 3 ఏళ్ల పెయ్యను, మేకను, పొట్టేలను, ఒక తెల్ల గువ్వను తీసుకొచ్చి ఆ వెట్టని తీసుకొచ్చి పెట్టమన్నప్పుడు ఆయన ఏం చేసినంటే వాటిని నడుమకు ఖండించి, అంటే ఒక పక్షిని, ఒక జంతువుని ఇట్లా రెండుగా ఉంటే రెండింటిని ఖండించి వాటిని ఇలా ఎదురుగా పెట్టించేవాడు. ఇటు ఫేస్, దీని యొక్క మొండె ముళ్ళ ఇలా పెట్టించి, అయితే ఇద్దరితో ఒక నిబంధన జరుగుతున్నప్పుడు, ఇద్దరితో నిబంధన చేస్తున్నప్పుడు, సో వాటిని రెండుగా ఖండించినప్పుడు, అంటే పెయ్యను, మేకను వాటిని ఖండించినప్పుడు ఏం చేయాలంటే, నువ్వు నేను వాటి మధ్యలో నడుచుకుంటూ పోవాలి. నువ్వు ఇటు రావాలి, నేను అటు పోవాలి. అప్పుడు మాత్రమే ఈ రక్తము విషయంలో మనం అపరాధులుగా ఎంచబడమన్నమాట. సో ఈ రక్తం చేత ఈ నిబంధన స్థిరపరచబడుతుంది కనుక అబ్రహాం నువ్వు వాటిని తీసుకునిరా అని చెప్పి వాటిని రెండుగా ఖండించని చెప్పి ఆ రెండుగా వాటిని ఖండించినప్పుడు ఆ రెండింటి మధ్యలో ఇప్పుడు ఏం చేయాలంటే అబ్రహాము నడుచుకుంటూ రావాలి, దేవుడు నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ నిబంధన స్థిరపరచబడుతుంది. అయితే ఇక్కడ అబ్రహాము అప్పుడు దేవుడు ఏం చేసినాడంటే, ఇంకా కింద చూసిన 11లో పక్షులను అతడు కనిపలేదు, గద్దలు ఆ కళేబరం మీద వాలినప్పుడు అబ్రహాం వాటిని తోలిసేసి ప్రొద్దుగుంకా పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టింది. అయితే ఇక్కడ నిబంధన నేను చెప్పినాను కదా, ఇది అబ్రహాము చేయలేదు కానీ దేవుడు మాత్రమే చేశాడు. సో అబ్రహాముకి ఏం చేస్తున్నాడంటే దేవుడు ఒక గాఢ నిద్రను పుట్టించి, గాఢ నిద్రను కలగజేసి, ఇగో అబ్రహాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు అబ్రహాము వాటిని ఖండించిన మధ్యలో దేవుడు అంట, కిందికి మనం చదువుతుంటే తెలుస్తుంది, ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసవుతురో ఆ జన్మనకి నేను తీర్పు తెచ్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదు అని చెప్పి కింద 17లో ఏమంటుందంటే, ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజు చిన్న పొయ్యి అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయింది. ఆయననే ఒక అగ్నిజ్వాలగా, ఆయన ఒక అగ్నిగా, దహించు అగ్నిగా ఆయన ఏం చేసినాడంటే ఆ ఖండముల మధ్య నడిచిపోయాడు. అంటే అబ్రహాము ఆయనతో చేయలేదు కానీ ఇది ఎవరు చేశారంటే దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. కటిక చీకటిలో, కటిక నిద్రలో, ఆయన గాఢ నిద్రలో అబ్రహాం ఉన్నప్పుడు, అయితే గద్దలు కళేబరముల మీదకి వాళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే దేవుడు నీతో ఏదైతే మాట్లాడని ప్రతిసారి అనుకుంటాడో వాడు గద్ద రూపంలో లేదంటే వాడు అపవాది రూపంలో వాటిని ఎత్తుకెళ్ళడానికే చూస్తాడు. ఏదైతే ఇక్కడ అబ్రహాము దేవునికి అర్పించడానికి ఏదైతే పెట్టుకున్నాడో, అర్పణగా ఏదైతే పెట్టుకున్నాడో ఆ అర్పణ మీద గద్దలు వాళ్ళు ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మన జీవితంలో కూడా అంతే. దేవుడికి మనం ఏదైతే శ్రేష్టమైనది ఇవ్వాలని అనుకుంటామో దాన్ని ఏదో రూపంలో అపవాదం ఏం చేస్తాడంటే డిస్టర్బ్ చేస్తాడు, లేదా పాడు చేస్తాడు. మన అర్పణము
దేవుడికి ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు, లేదంటే మన హృదయమే ఇవ్వాలనుకున్నప్పుడు వాడు మన హృదయాన్ని పాడు చేస్తాడు. లేదా మన శరీరాన్ని దేవునికి సజీవంగా పవిత్రంగా ఇవ్వాలనుకున్నప్పుడు మన శరీరాన్ని పవిత్రంగా ఉండకుండా వాడు అపవిత్రం చేయాలని చూస్తాడు. అంటే వాక్యము నీలోకి ఎప్పటికీ రావాలనుకున్న ప్రతిసారి కూడా ఆ వాక్యం ఎప్పుడైతే వస్తే నువ్వు బాగుపడతామని తెలిసి వాడు ఏం చేస్తాడంటే ప్రతిసారి కూడా ఎక్కెళ్ళడానికి ట్రై చేస్తాడు. అందుకే తినకూడని వస్తువులలో గద్ద కూడా ఉంటుంది. అంటే నిషిద్ధమైనది అంటే ఆ నిషిద్ధమైన వస్తువు అంటే అపవాదికి సాదృశ్యంగా ఇక్కడ తీసుకున్నప్పుడు వాడు ఆ అపవాదిగా అంటే ఆ గద్ద ఏం చేస్తుందంటే ఆయన అర్పించిన అర్పణలు ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడు అబ్రహాం వాటిని తొలగిసినప్పటికీ, ఆయన కట్టే చీకటి నిద్రలో ఉన్నప్పటికీ, ఒకవేళ తొలగిసే స్థితిలో లేకపోయినప్పటికీ కూడా ఆ నిబంధనను స్థిరపరచడే తప్ప దేవుడు అంటే గద్దలు ఎత్తుకోకుండా అంటే కాసేపు అబ్రాహాము మెలుకొని ఉండి వాటిని తొలవేసి ఉండుండొచ్చు. కానీ అబ్రాహాము గాఢ నిద్రలోకి పోయిన తర్వాత మరి ఎవరు తన అర్పణని దేవుడు కాపాడాడు. ఆ నిబంధనను ఎవరు స్థిరపరిచారు? వాటిని బ్రేక్ చేయబడకుండా, వాటిని మధ్యలో ఆగిపోకుండా దేవుడే కదా ఆ నిబంధనను స్థిరపరిచి ప్రొద్దుగా పోయినప్పుడు, చీకటి అయినప్పుడు, కట్టె చీకటిలో కూడా అగ్ని జ్వాలగా ఆ యొక్క రెండు కన్నుల మధ్య నడుచుకుంటూ పోయి ఆయన నిబంధనను స్థిరపరిచి ఒక బలిగా ఆయన ఏదైతే అబ్రహాం ఇచ్చాడో దానిని ఆయన స్వీకరించి, దానిని ఒక ఇంపైన సువాసనగా ఆయన అంగీకరించి అబ్రహాముతో ఆయన ఆ మాట చెప్పాడు అనమాట. అంతేకాకుండా ఆయన అంటాడు, ఇది దేవుడి ప్రణాళిక. ఇది ఏది ఆయన నిద్రపోయినప్పుడు ఆయన ఒక మాట సెలవిచ్చాడు, నీ అప్పటికి పిల్లలు పుట్టలేదు, అప్పటికి ఇస్సాకు రాలేదు, కానీ నీ సంతానము 400 సంవత్సరాలు పరదేశులుగా వాళ్ళు ఉండి వాళ్ళు బాధ పెట్టబడతారు. తర్వాత నేను నా మహిమను నేను చూపించి నేను ఏదైతే నీకు మాట ఇస్తున్నానో ఆ యొక్క స్థలములకు నేను వారిని తీసుకొని వచ్చి వారిని నేను స్థిరపరుస్తాను. ఇదే నేను నీతో చేస్తున్న నిబంధన. ప్రభువా, నువ్వు వేరే దేశంలో పరదేశులుగా నా సంతానాన్ని తీసుకెళ్తాను అంటున్నాను, లేకపోతే నాకు రాబోతున్న సంతానాన్ని వేరే దేశంలో తీసుకెళ్తాను అంటున్నాను. అయ్యా నిజంగా మరి వాళ్ళు అంత బాధపడితే ఎట్లా ప్రభావ వాళ్ళని వాళ్ళు పడకుండా చేసేయచ్చు కదా. అబ్రహాం ఏం సజెషన్స్ దేవుడికి ఇవ్వలేదు, కానీ 400 సంవత్సరాలు బాధపడితే ప్రభావం చూస్తావా, మరి 400 సంవత్సరాలు ఎందుకు ప్రభావాన్ని దాసంలో తీసుకెళ్తావు, ఇలాంటి ఏం అనలేదు అబ్రహాం. ఆయన ఏమన్నాడంటే దాసోహం అయిపోయి, ప్రభా నువ్వు నాకు నిబంధన చేస్తున్నావు ప్రభా, నేను సాగిలో పడిపోతున్నాను, నీ నిబంధనకు నేను లోబడుతున్నాను ప్రభా, నువ్వు నాకు మాట ఇచ్చావు, అది నిశ్చయంగా నెరవేరుస్తావు, నువ్వు ఎక్కడికైతే తీసుకెళ్లాలనుకుంటున్నావు అక్కడికి తీసుకెళ్ళండి ప్రభా, నువ్వు నిశ్చయంగా నెరవేరుస్తావు ప్రభా అని ఆయన మాట ఇచ్చిన మాటకు ఈయన లోబడ్డాడు, తలవంచాడు, దానిని తీసుకున్నాడు. అంతేకాకుండా అదే రీతిగా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఏం జరిగిందంటే ఆ రక్తము అడుగుతారు జనరల్గా. ఏదైనా నిబంధన చేస్తున్నప్పుడు కొంతమంది బలి ఇచ్చినప్పటికీ రక్తం అడుగుతారు అనమాట. ఈ రక్తం ఏంటంటే ఒక రక్తం ఎప్పుడు అడపబడుతుంది? జనరల్గా కట్ చేయబడినప్పుడు, లేదంటే గాయం జరిగినప్పుడు. అయితే ఈ నిబంధన అబ్రహాంతో చెప్పిన ఈ నిబంధనకు గుర్తుగా ఏంటంటే ఆ కాలంలో సున్నతి చేసేవారు. సున్నతి అబ్రహాము తన సంతానంలో ఉన్న వారందరికీ ఖచ్చితంగా సున్నతి చేయాలి. సున్నతి అంటే అర్థం ఏంటంటే కేవలము మనిషిని గాయపరచడం కాదు, కానీ ఆ ఏంటంటే ఆ సున్నతి అంటే వారి ఇరువురికి మధ్య ఒక ఒప్పందము, అది రక్తము చేత స్థిరపరచబడుతుంది. అంటే అది సున్నతి చేయబడినప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఒక రక్తం చేత అది నిబంధనగా మార్చబడుతుంది. ఏ విధంగా అయితే 2 జంతువులను వాళ్ళు కట్ చేసిన తర్వాత ఏ విధంగా దేవుడు వాటి మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు, ఆ రక్తపు మధ్యలో దేవుడు అగ్నిజ్వాలగా నడుచుకుంటూ వెళ్ళాడు, అదే రీతిలో సున్నతి అనేది ఆ కాలంలో దేవుడు నిర్ణయించిన కట్టడం అనమాట. ఈ సున్నతి చేతనే ఆ కాలంలో ఈ నిబంధనను స్థిరపరచారు. అబ్రహాం నిబంధనకి గుర్తు ఏదంటే సున్నతి మాత్రమే. అందుకే ఖచ్చితంగా యూదులు సున్నతి చేసుకుంటారు అన్నమాట. సో ఈ సున్నతి దేన్ని తెలియజేస్తుందంటే దేవుణ్ణి బట్టి ఒక వ్యక్తి జనరల్గా ఒకరి మీద ప్రేమను బట్టి ఒకరు గాయపరచబడతారు, ఒకరి కొరకు ఒకరు చచ్చిపోతారు. అంతకంటే మిగిలిన ప్రేమ కలిగిన వాడు స్నేహితులు ఎవరు లేదని వాక్యం తెలుస్తుంది. అదే రీతిలో నువ్వు ఆయన కొరకు నువ్వు సున్నతి చేసుకుంటున్నావు అంటే ఆయన మీద నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావో వ్యక్తపరిచేది. దేవుడు అంటాడు ఒక చోట ఏమనంటాడంటే 2 36 ఏమంటాడంటే మీ హృదయములకు సున్నతి కావాలని అంటాడు ఆయన. అంటే మీ శరీరంలోకి సున్నతి కాదు, కానీ ఆయన ఏమంటాడంటే మీ హృదయములకు సున్నతి. అంటే సున్నతి అంటే మీ హృదయం ఎక్కడ ఉంది అంటే మీకు కనబడేది కాదు, కానీ మీ హృదయం అనేది మీ లోపల, మీ హృదయంలో అంతరంధ్రములో. అంటే అది ఏ మనిషికి కనబడదు, కానీ అంటే నువ్వు దేవుడితో ఎంత లోతైన సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావో దానిని ఈ సున్నతి తెలియజేస్తుంది అనమాట. అందుకే దేవుడితో నువ్వు ఏ సంబంధం కలిగి ఉన్నావు అనేది మనకు సున్నతి అవసరం లేదు, కానీ
మన హృదయములకు వాక్యం చేత సున్నతి చేయబడితే, మన హృదయములకు వాక్యం చేత మనము సున్నతి చేయబడితే, అది దేవుడితో నువ్వు ఎంత బంధాన్ని కలిగి ఉన్నావు, ఎంత రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావు, ఆయనతో నీకు ఇలాంటి సంబంధం కలిగి ఉన్నావు అనేది నీ హృదయంలోకి నువ్వు సున్నతి చేసుకోవడం అనే దాని మీద ఆధారపడి ఉంది. చెప్పింది అర్థమైనా? అంటే ఈ సున్నతి అనేది దేవుడితో నువ్వు లోతైన రిలేషన్షిప్ని, ఆయనతో నీకు ప్రేమ, ఒక బంధం, పెనవేయబడిన ఒక బంధాన్ని ఈ సున్నతి తెలియజేస్తుంది అనమాట. సో నువ్వు ఆయనతో నువ్వు ఎలాంటి బంధాన్ని కలిగి ఉన్నావు అంటే, ఈ దినమున నేను ఒక మాట అడుగుతాను, ఆత్మీయంగా నేను ఒక మాట అంటాను, ఈ దినమున నువ్వు దేవుడి చేత నువ్వు ఒక నిత్య నిబంధనగా నీవు నీ జీవితం సున్నతి చేయబడిందా? నీ జీవితము ఆయనతో సున్నతి చేయబడిందా? లేదంటే ఆయనతో నువ్వు ఏదైనా ఒప్పందముగా ఆయన చేత, ఆయన దగ్గర నీతో ఆయన నిత్య నిబంధన చేసినప్పుడు నువ్వు కూడా ఆయనతో ఏదైనా నిబంధన చేయగలుగుతున్నావా? ఆయనకు నువ్వు ఏదైనా మాట ఇవ్వగలుగుతున్నావా? ప్రభా నేను ఇలా ఉంటాను ప్రభా, లేదంటే ప్రభా నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతాను ప్రభా, నీ మీద నాకు ఇంత ప్రేమ ఉంది ప్రభా, నీ కొరకు నేను ఇది చేయాలని ఆశపడుతున్నాను ప్రభా అని ఏ రోజు ఆయనతో నువ్వు ఎన్నడైనా నిబంధన చేసావా? మనుషులతో మనం ప్రామిస్ చేస్తాం, మనుషులతో మనం ఒప్పందం చేస్తాం, మన దేవుడితో నువ్వు ఎంతవరకు నువ్వు నిబంధన చేయగలుగుతున్నావు? ఎంతవరకు ఆయన నిబంధనకు నువ్వు కట్టుబడి ఉన్నావు? ఎంతవరకు దేవుడు నీతో ఏదైతే ప్రేమ బంధాన్ని చేశాడో, నూతన నిబంధన చేశాడో, ఆ నూతన నిబంధనలో, ఆ ప్రేమ బంధంలో నువ్వు ఆ ప్రేమతో ఆయనను తిరిగి నువ్వు ప్రేమించగలుగుతున్నావా? లేకపోతే ఆ ప్రేమను నువ్వు ఇతరులకు ప్రేమించినప్పుడు అందులో దేవుని ప్రేమ దాగి ఉంది అని వాక్యం సెలవిస్తుంది. అంటే నువ్వు ఇతరులను అదే ప్రేమతో నువ్వు చూపించగలుగుతున్నావా? నువ్వు ఆయన ప్రేమతో నింపబడ్డావా? దీని సున్నతి అంటే దాని అర్థం అదే. ఆయన ప్రేమ చేత నువ్వు నింపబడ్డావా? నీ ప్రేమ ఇగో సహనము కలిగి ఉందా? లేదంటే నీ ప్రేమ ఇతరుల పాపాలను భరిస్తుందా? లేకపోతే నీ ప్రేమ ఇతరులు నీ మీద నిందలేసినప్పుడు నువ్వు సహించగలుగుతుందా? నీ ప్రేమ ఇతరులు నీ మీద చాటి చెప్పినప్పుడు, లేదంటే కొన్ని రకాల పరిస్థితులు ఇబ్బందులు పడినప్పుడు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు లాగా నువ్వు ఓర్చుకోగలుగుతున్నావు. నీ ప్రేమ ఎంతవరకు సహనాన్ని కలిగి ఉన్నది? నువ్వు ఆయన కొరకు ఎంతవరకు సహనాన్ని పొందగలుగుతావు, ఎంతవరకు సహనాన్ని చూపించగలుగుతావు అనేది సున్నతి అనే దాంట్లో దాగి ఉందన్నమాట. అంతేకాకుండా ఎక్స్చేంజింగ్ నేమ్స్, పేర్లు మార్చుకుంటారు. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, లేదంటే వాళ్ళు నిబంధన చేస్తున్నప్పుడు ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ పేర్లు మార్చుకునేవారు, వాళ్ళ ఇంటి పేర్లను పెట్టుకునేవాళ్ళు, పేర్లు మార్చుకోవడం వాళ్ళు చేసేవాళ్ళు. ఈ నిబంధనలో దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని భక్తిగా వదిలేదు, కానీ ఆయన వాళ్ళ పేర్లను మార్చేశాడు. మనందరికీ తెలుసు, అబ్రాహాం అనే పేరును అబ్రహాముగా మార్చాడు, షారాయి అనే పేరును షారాగా మార్చాడు. ఎందుకు నా పేర్లు మార్చి మనం స్పెల్లింగ్స్ చూస్తే వాళ్ళిద్దరిలో కూడా హెచ్ హా అనే దాన్ని యాడ్ చేశాడు. ఎందుకంటే ఆయన పేరులో అది దాగి ఉంది కనుక. అర్థమైందా? ఆయన యొక్క పేరులో నిజముగా ఆయన యొక్క పేరును మనం చూస్తే యావే అని ఇంగ్లీష్లో ఉంటుంది, యావే, లేకపోతే యెహోవా అని రాసి ఉంటుంది, లేదంటే ఒక 4 నేమ్స్తో మిక్స్ అయి ఉంటుంది, లేదంటే ఆయన నేను ఉన్నవాడను అన్నవాడను ఇట్లాంటి వాటిలో నుంచి తీసుకున్నప్పుడు జోద్, హే, వావ్, హై ఇట్లా స్పెల్లింగ్ ఇంగ్లీష్లో ఉంటాయి, వర్డ్స్ 4 ఉంటాయి. వాటిలో నుంచి అంటే ప్రతి దాంట్లో కూడా హెచ్ అనేది ఉంటుంది. అంటే ఈ హెచ్ అనేది ఏంటంటే ఆయన యొక్క వాక్యానికి సాదృశ్యం, లేదంటే దేవుని యొక్క జీన్స్కి సాదృశ్యం. ఆయన యొక్క జీన్స్, ఆయన యొక్క జన్యువు నీలో పెట్టినాడు కనుక ఆయన యొక్క రక్తము నీలోకి ఆయన ఇంజెక్ట్ చేశాడు. అంటే అబ్రాహాములోకి అప్పటి వరకు ఉన్న అబ్రాహాము ఒక అన్యజనుడిగా బయటకు వచ్చిన తర్వాత అబ్రాహాము ఏం చేస్తున్నాడంటే తనతో నిబంధన చేసి తన రక్త వారసుడిగా, తన రక్త సంబంధిగా దేవుడు ఎలా మార్చుకున్నాడంటే ఆయనతో నిబంధన చేయడమే కాకుండా ఒక సున్నత అనే దాన్ని ఆయనకి ఇవ్వడమే కాకుండా, అంతేకాకుండా ఏం చేసినాడంటే నీ పేరులో నుంచి నా పేరు నీకు యాడ్ చేసేస్తున్నా, అంటే నీలో నేను కలిసిపోవాలని ఆశపడుతున్నా, నీ జీవితంలోకి నేను ఉండాలని ఆశపడుతున్నా, ఇవన్నీ నువ్వు నడిచే నడకలో నేను ఉండాలని ఆశపడుతున్నా, నువ్వు వెళ్ళే మార్గంలో నేను ఉంటాను. అర్థమైందా? నీ పేరులోనే నీ పేరులోకి నేను వస్తున్నాను, అంటే నీ యొక్క జీవితంలోకి నేను వస్తున్నాను. అబ్రహాం, నువ్వు భయపడనక్కర్లేదు. ఇగో షారా, ఇగో పండు ముసలు అయిపోయిందేమో, అబ్రహాము ఇగో నువ్వు ఇంకా నీ వల్ల ఏమి కాదనుకున్నావేమో, నీ జీవితంలోకి నేను వస్తున్నాను. ఇగో నీ జీవితంలో నేను వస్తే ఏం జరుగుతుందో తెలుసా? 100 సంవత్సరాలు పండు ముసలు కాదు, ఒకవేళ బైబిల్లో 200 సంవత్సరాలు రాయబడినా, లేదంటే 900 సంవత్సరాలు రాయబడినా మనం నమ్మేవాళ్ళం. ఎందుకంటే 960 సంవత్సరాలు మెతుషేలా జీవించున్నాడు కనుక. అబ్రహాం అన్ని సంవత్సరాలు ఒకవేళ బతుకుండి
అప్పటికి కూడా దేవుడి కోసం ఎదురు చూసినప్పటికీ ఇదే మాట అప్పటికి కూడా 969 లేకపోతే 1000 సంవత్సరాలకి ఇగో అబ్రహాము నీ జీవితంలో నేను ఇప్పుడు వస్తున్నాను, నీ జీవితంలో నూతనమైన కార్యాలు నీ యొక్క 1000 సంవత్సరాలకు ఆరంభమవుతాయి అని చెప్పినప్పటికి కూడా ఆశ్చర్యం లేదు. నేను చెప్పింది అర్థమైందా? మన జీవితంలో కొన్నిసార్లు ఏజ్ అయిపోతుందని బాధపడతాం. లేకపోతే ఇన్ని సంవత్సరాలు గతించిపోయింది ప్రభావ, నా జీవితంలో ఏం పొందలేకపోయినాను, ఏం సంపాదించుకోలేకపోయినాను ప్రభావ, నేను బ్లెస్ కాలేదు ప్రభావ అని మనం అనుకుంటాం. లేకుంటే మన జీవితంలో ఇగో ప్రభా నా యొక్క ఆయుష్ అంతా అయిపోయింది, నా బలం అంతా ఉడికిపోయింది ప్రభా, ఇక ఇప్పుడు నేను ఏం పొందుకోగలను, ఏం సాధించగలను ప్రభా. ఎప్పుడైతే నువ్వు ఓడిపోయినాను అనుకుంటావు, ఎప్పుడైతే నీ జీవితంలో నీ బలం అయిపోయింది అనుకుంటావో, ఎప్పుడైతే నీవు అయిపోయావు, నా పని అయిపోయిందని నువ్వు అనుకుంటావో, అప్పుడే నీ జీవితాన్ని ప్రారంభిస్తాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఏదైతే చేయలేని అయిపోయింది నా జీవితం అని దిగులు పడుతూ చూసినావా, నా జీవితం ఎన్నోసార్లు పోయినాను ఇంటర్వ్యూకి, అయిపోయింది ఇక నేను నాకు రాదు అని కూడా వచ్చినావా, అప్పుడు ప్రారంభం చేస్తాడు. ఇక నీ చేత కాదు కదా, నీకు చేత కదా అని అనుకున్నావు కదా, ఇప్పటి నుంచి నీకు చేతన అవుతుంది. ఎందుకంటే నీ జీవితంలోకి నేను వస్తాను. అబ్రహాం జీవితంలోకి ఎప్పుడైతే ఆయన ఎంటర్ అవ్వడం ప్రారంభించిందో, ఆయన పేరులోకి, ఆయన జీవితంలో ఒక జీన్స్, ఆయన యొక్క డిఎన్ఏ ఏదైతే ఆయన డిఎన్ఏని పెట్టాలని ప్రారంభించిందో, ఆయన పేరును మార్చేశాడో, తన జీవితం కూడా మార్చబడింది. అలా తన జీవితాన్ని అంటే తనని తానే దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూడు. అబ్రహాము నీ జీవితంలో నేను రావాలని ఆశపడుతున్నాను, నీ లైఫ్లోకి నేను రావాలని ఆశపడుతున్నాను, నేనే నీలోకి రావాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీ లైఫ్లోకి నన్ను నేను ఎంటర్ చేసుకోవాలనుకుంటున్నా, నన్ను నేనే నీ లైఫ్లోకి వచ్చి నీ జీవితాన్ని ఉద్ధరించాలనుకుంటున్నా, నీ లైఫ్ నేను మార్చేయాలనుకుంటున్నా, నీ లైఫ్ని నేను మాడిఫై చేయాలనుకుంటున్నా. లేకపోతే నీ జీవితంలో ఎక్కడైతే పడిపోయిందో అక్కడ నుంచి నేను ఎక్స్ట్రాడినరీగా ఒక ఎక్కలేనంత ఎత్తైన గుడ్డ మీద నేను తీసుకోవాలని ఆశపడుతున్నాను అబ్రహాం. అందుకే నీ పేరు నేను మార్చేస్తున్నాను. ఇప్పటి నుంచి నువ్వు అబ్రహాం అని పిలువబడదు. ఇక నువ్వు ఇప్పటి నుంచి నా పేరుతో కలిపి నువ్వు పిలువబడాలి, నన్ను నీలో పెట్టుకొని నువ్వు పిలువబడాలి. అందుకే మనం ఒట్టి మనుషులం కాదు, మనమందరూ కూడా కేవలం మనుషులమే కాదు, మనం ఏసే రక్తము మనలో ఉంది, ఏసే బిడ్డలుగా మనం ఉన్నాం. మనం కేవలం మనుషులమే కాదు, కేవలం అందరిలాంటి మన మనుషులం కాదు, మన క్రైస్తవులం అంటే మనం క్రీస్తుని కలిగి ఉన్నాం. అలానాడు అబ్రహాము ఆయన పేరుని ఏదైతే అబ్రహాము జీవితంలో వచ్చిందో, అబ్రహాము జీవితంలో ఆయన పేరు ఏ విధంగా అయితే యాడ్ చేయబడిందో, ఆయన ఏసే రక్తము, ఏసే యొక్క అభిషేకము, ఏసే యొక్క కృప, ఆయన యొక్క జీన్స్, ఆయన డిఎన్ఏ మనలోకి రాబడ్డాయి. అందుకే మనం క్రైస్తవులు క్రీస్తుని కలిగి ఉన్నాం. అలానాడు అబ్రహాముగా ఆ యెహోవా దేవుణ్ణి, ఆ దేవాతిని కలిగి ఉన్నట్టుగా ఈరోజు కూడా మనం క్రీస్తుని కలిగి ఉన్నాం కనుక మనం కేవలం మనుషులం కాదు, కేవలం నరమాత్రములే కాదు, మనం ఎవరంటే ఆయన యొక్క కింగ్స్, మనం రాజులైన యాజక సమూహం, మనం ఏదైనా చేయగల సమర్థులం. ఎందుకంటే అబ్రహాముకు చేసిన దేవుడు పేరు వచ్చినప్పుడు, మనం క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో కూడా మనం ఏది కూడా చేయగలం. ఎందుకంటే ఆయన రక్తము మనలో ఉంది, ఆయన డిఎన్ఏ మనలో ఉంది, ఆయన మన డిఎన్ఏని మార్చేశాడు, మన పితరుల నుంచి వచ్చే ప్రతి పాప శాపాలని మార్చేశాడు, ప్రతి విధమైన అన్నింటినీ మార్చేసి ఒక నూతన మార్గంలోకి ఒక కొత్త లైఫ్ను మనకి ఇచ్చేసినాడు మన దేవుడు. అందుకే మనం క్రీస్తుని కలిగి ఉన్నాం. మనం శాపగ్రస్తులం కాదు, మనం అపవిత్రులం కాదు, మనం క్రీస్తుని కలిగి ఉన్నాం. ఆయన రక్తము మనలో మన పైన ఉంది. అంతేకాకుండా అందుకే ఆయన వాళ్ళ పేర్లను మార్చేసి వారి జీవితంలోకి ఆయన అడుగు పెట్టాడు. అంతేకాకుండా ఎక్స్చేంజింగ్ ప్రాపర్టీస్ అంటే కొన్ని పంచుకోవడం, వీళ్ళే వాళ్ళకు. అయితే ఆయన ఒక మాట అంటాడు కింద, ఆ దినమందే అంటే 18వ వచనంలో ఉంటుంది చూడు, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకును ఈ దేశంలో అనగా కనిచీలను, కర్మనీయులను, హిత్తీలను, పెరిచీలను, రెఫాయిలను, అమోరీలను, కానానీయులను, గిర్గాషులను, యెబూసీయులను సంతానానికి ఇచ్చినని అబ్రాహాముతో నిబంధన చేశాను. ఆయన వారితో కేవలం మాట ఇవ్వడమే కాదు, మాటిచ్చి వదిలేయడం కాదు, కానీ నేను ఈ సరిహద్దులని నేను చెప్తున్నాను, వీటంతా కూడా నేను నీకు ఇచ్చేస్తున్నాను అబ్రహాం అని ఆయనకు ఒక ప్రాపర్టీ ఇచ్చేసాడు. ఇంత ల్యాండ్ నీకు ఇచ్చేస్తున్నాను, ఈ ల్యాండ్ ఇక నీదే, నువ్వు చచ్చిపోవచ్చు కానీ నీ పిల్లలకైనా నేను ఇస్తాను. ఒకరు నీ పిల్లలు చచ్చిపోవచ్చు, నీ పిల్లలకైనా ఏదో ఒక రోజు 400 సంవత్సరాలు గతించిన తర్వాత అయినా కూడా నేను మాత్రం మాట ఇస్తున్నాను, నీతో నేనైతే నిత్య నిబంధనగా ఈ నిబంధనను స్థిరపరుస్తున్నానని అబ్రహాముతో నిబంధన చేసాను అని రాయబడింది. అంతేకాకుండా ఎక్స్చేంజింగ్ సన్స్, కొంతమంది పిల్లల్ని ఇచ్చుకుంటారని చెప్పిన కదా, ఇక్కడ అబ్రహామును దేవుడు అడిగి నీకు ఏకైక కుమారుని తీసుకొచ్చి ఆ మోరీ పర్వతం మీద నాకు బలి అని అడిగినప్పుడు ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఏ మాత్రం కూడా వెనుతిరగకుండా, ఆయన ఎంత లేక పుట్టిన కొడుకుని కూడా తీసుకొని
ఆయన పోయేటప్పుడు ఏమని చెప్తాడు శారాతో అంటే, మేము మళ్ళీ తిరిగి వస్తాం, నేనే వస్తానని చెప్పకుండా మేము వెళ్ళి తిరిగి వస్తామని. అంటే ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఆయనకు తెలుసు అబ్రాహాముకి ఒకవేళ నాకు దేవుడు నా బిడ్డను తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక బిడ్డను ఇస్తాడు. ఒకవేళ నా బిడ్డను తీసుకుని ఉంటే నేను మాట వచ్చి చేస్తూ నన్ను పంపడు, నాకు ఖచ్చితంగా ఇంకొకటి ఏదో ఇస్తాడు. అబ్రాహం ఆ ధైర్యం అబ్రాహాముకు ఉంది. సో అబ్రాహము వెనుతిరగల వెళ్ళాడు, తీసుకెళ్ళాడు. అబ్రాహము కత్తి పట్టుకొని, అంటే అబ్రాహముకు ఏం అర్థం అవుతుంది ఇక్కడ అంటే, తన దేవుడు తనకు అన్యాయం చేయడని, తన దేవుడు తనని మోసం చేయడని, తన దేవుడు అన్యాయస్తుడు కాదని, లేదంటే దేవుడు ఇచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళీ అట్లనే ఉంచుకునే దేవుడు కాదు. ఒకవేళ కొడుకును తీసుకున్నా కానీ ఆయన మళ్ళీ ఇంకో 2 కొడుకులను ఇచ్చేవాడేమో. అర్థమైందా? అంటే డబ్బులు వేస్తే ఎప్పుడు కూడా బెస్ట్ ఇస్తాడే తప్ప ఇంకా తక్కువ ఇవ్వడు. అంటే ఆనాడు యోగుకి ఎన్ని కలిగి ఉన్నాడో వాటన్నిటికీ 2 అంకెలుగా 4,000 ఉంటే 8,000. అంటే అబ్రాహాముకు తెలుసు తన దేవుని యొక్క వ్యక్తిత్వం, అబ్రాహాముకు తెలుసు దేవుని యొక్క మనస్సు, అబ్రాహాముకు తెలుసు తన తండ్రి తను ఎట్లా ప్రేమిస్తున్నాడు, తన జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. అంటే అబ్రాహాముకు తెలుసు వాగ్దానం చేశాడు, నాకు ఇంతమంది పిల్లలు అవుతారు. మరి ఒక్క కొడుకుని దేవుడు తీసుకుంటున్నాడంటే నాకు పిల్లలు ఎక్కడికి వస్తారు? ఖచ్చితంగా దేవుడు నాకు మళ్ళీ ఇస్తాడు. ఒకవేళ ఇస్సాకుని తీసుకున్నా మళ్ళీ ఇంకొక ఇస్సాకు లాంటి బిడ్డను నాకు ఇవ్వచ్చు, లేదంటే ఈ ఇస్సాకునే బలి అర్పించేటప్పుడు దేవుడు ఆపొచ్చు, లేదంటే ఈ ఇస్సాకును నేను బలిగా ఇచ్చేసినా కానీ ఇంకొకసారి నా భార్య అయిన శారా మళ్ళీ గర్భవతి కావచ్చు. ఇలా ఎన్ని ఆలోచించుంటాడు. కానీ ఎక్కడ మాత్రం దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడనే థాట్ మాత్రం అబ్రాహాముకి, ఎందుకంటే ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన విధంగానే తీసుకెళ్ళాడు, కత్తి లేపాడు చంపబోతున్నట్టుగా. అప్పుడు అబ్రాహాము దేవుడు ఆపుతూ ఆయన అంటాడు, నువ్వు నా ఎదుట నమ్మకంగా ఉన్నావు కనుక నీ కుమారుని చంపొద్దు అని చెప్పి. అయితే ఆయన కొరకు ఒక బలిగా ఒక గొర్రెపిల్ల ఒక పొదలో దాచిపెట్టి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం నాకు ఆశ్చర్యము కలిగించిన విషయం ఏంటంటే, ఈయనను చంపడానికి కత్తి లేపినప్పుడు ఈయన దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ గొర్రెపిల్లను తీసుకొచ్చి బలి ఇవ్వని ఆపేసిన తర్వాత బలి ఇవ్వని అన్నప్పుడు ఈ అబ్రహాము ఆ గొర్రెపిల్లను చూసినప్పుడు అబ్రహాము నేను అనుకుంటున్నా ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తులకు కనబడి ఉంటుందని. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఒక దగ్గర ఏమంటాడు నూతన నిబంధనలు అంటే, అబ్రాహాము నా యొక్క దినం చూడాలని ఆశపడి నన్ను చూశాడని అంటాడు. అంటే అబ్రాహాముకి యేసుక్రీస్తుకి మధ్యలో కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అబ్రాహాం ఎప్పుడు ఆ దేవాతి దేవుని చూస్తుంటాడు అంటే, నాకు అనిపించింది ఆ యేసుక్రీస్తు ఆ ముళ్ళ పొదల మధ్య ఆ ముళ్ళకు ఆ తలకి ఆ ముళ్ళు చిక్కుకున్నప్పుడు ఆ తలకు ముళ్ళ కిరీటం పెట్టబడిన యేసుక్రీస్తు లాగా అబ్రాహాముకు ఆయన యేసుక్రీస్తు కనబడి ఉంటాడు. ఆ గొర్రె పిల్లలాగా నేనే నీ కొరకు బలి కాబోతున్నా, నీ రాబోతున్న సంతానం కొరకు నేనే బలి కాబోతున్నా యేసుక్రీస్తుని మెస్సీయా అని ఆయనకు ఆ గొర్రె పిల్ల కనబడి ఉండొచ్చు. అప్పుడు ఆయన చూసి ఆనందించుండి ఉంటాడు, నువ్వు నన్ను బలి ఇవ్వు అని చెప్పి ఆయన గొర్రె పిల్లగా ఆయన అంటే ఆ గొర్రె పిల్లని చూస్తున్నప్పుడు అబ్రాహాము తన నేత్రాలతో లేదంటే తన మనోనేత్రాలతో ఆ యేసుక్రీస్తు ప్రభుని ఆ దినం చూస్తుంటాడు. మేబీ అందుకే ఆ గ్రంథంలో ఆ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఆ మాట చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడు తీసుకొచ్చి బలిచ్చి అప్పుడు సంతోషంగా అబ్రాహాం వెళ్తున్నప్పుడు ఈ విషయంలో దేవుడు ఎంతగా అంటే నువ్వు నేను చచ్చిపోకూడదని, లేదంటే నువ్వు నేను నాశనం కాకూడదని, లేదంటే నువ్వు నేను పాడైపోకూడదని మన జీవితాలను మార్చడానికి ఇష్టపడతాడు ఆయన. ఎందుకంటే అబ్రాహాము జీవితాన్ని మార్చడానికి ఇష్టపడ్డాడు. లేకపోతే ఎంతో మంది పాపాలు చేసిన అబ్రాహాం కూడా యాకోబు కూడా మోసగాడిగా అందరూ ముద్రేసినప్పుడు, అందరినీ మోసం చేసేసినప్పుడు కూడా ఒక రోజు ఒక దినం యోగకు లేవు తర్వాత అక్కడ ఆ స్థలం అంతా ఏడుస్తున్నప్పుడు ఆకాశం తెరవబడి దానికి ముందు బేతేలు స్థలం దగ్గర బేతేలు దేవుడను నేనే అని చెప్పినప్పుడు ఆకాశం తెరవబడి ఆకాశము భూమికి మధ్యలో నిచ్చినగా వేయబడి దేవదూతల పైకి ఎక్కడం దిగడం. ఈ విధంగా అంటే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ స్థలానికన్నా వెళ్ళి ఎక్కడైనా ఉండు, ఆయన ఏం చేస్తాడంటే నీతో నిబంధన చేసినప్పుడు ఆయన నీతోనే నడుస్తాడు. ఆయన బేతేలు దేవుడు అంటే నడుస్తున్నప్పుడు ఒక చోట నిద్ర వచ్చింది పడుకున్నప్పుడు యాకోబును దేవుడు ఎందుకు దర్శించుంటాడు? తన జీవితాన్ని మార్చాలని. ఒక రోజు నేను చెప్పినాను యాకోబు గురించి చెప్పినప్పుడు, అయితే యాకోబు లైఫ్ని చెప్పినట్టుగా అయితే దేవుడు నేను దర్శించాలనుకున్నప్పుడు, నేను జీవితాన్ని బాగు చేయాలనుకున్నప్పుడు
నువ్వు ఎట్టన్నావో ఎక్కడన్నా పడుకో, అంటే ఏ స్థితిలో ఎక్కడిగా నువ్వు వేరే దేశంకి వెళ్ళి ఎక్కడైనా ఉండు, లేకపోతే నువ్వు ఒంటరిగా వెళ్ళు, నువ్వు కుటుంబంతో ఉండు, లేకపోతే ఏ స్థలం మంది ఉండు, కానీ ఆయన ప్రజెన్స్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకో. ఆయన నీతో ఉండాలనుకున్నప్పుడు ఏ మనుషులు దాన్ని ఆపలేరు. ఆయన నీతోని బ్రతకాలి, నీతో ఉండాలి, నీతో సన్నిహిత్యం చేయాలని, నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నప్పుడు నీకు నువ్వుగా తోసేసుకుంటే తప్ప, నీకు నువ్వుగా కాలదనుకుంటే తప్ప ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీ నుంచి దూరంగా పోడు. ఇగో ప్రభా, నా స్నేహితుని ఎన్నిసార్లు నేను క్షమించాలి ప్రభా అంటే, నువ్వు 70 ఏళ్ళు మారమంటే నా సహోదరుని అంటే నీ జీవితాంతంలో క్షమిస్తూనే ఉండాలి. అంటే దేవుడు నువ్వు ఎన్నిసార్లు తప్పులు చేసినా దేవుడు జాలి పడతాడేమో, క్షమిస్తాడేమో, కనికిర పడతాడేమో, కానీ ఏదో ఒక దినమున నాకు నువ్వు వద్దు ప్రభు అని చెప్పి నువ్వు కాలదనుకున్నప్పుడు ఆ రోజున దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. సో మన జీవితంలో ఒకవేళ మనం బలహీనతలు ఉన్నప్పుడు, ఒకవేళ తప్పు చేసినప్పుడు, ఇగో దేవుడు ఆల్వేస్ ఆయన 2 చేతులు చాపి రెడీగా ఉంటాడు ప్రతిసారి దీన్ని నన్ను కనిపించడానికి. అక్కడ రాయి ఉంటుంది, యాకోబునంట కరుణించడానికి దేవాతి దేవుడు ఆయన సింహాసనం మీద నుంచి లేచి నిలిచి ఉన్నాడు అని రాయబడి ఉంటుంది యెషయా గ్రంథంలో. అంటే ఆయన సింహాసనం మీద నుంచి నీ కొరకు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. నిజానికి ఆయన దగ్గరికి మనం వెళ్ళి పశ్చాత్తాపపడాలి, కన్నీరు కార్చాలి. కానీ నిన్ను కరుణించడానికి ముందుగా ఆయన కంపాషన్ ఎట్లాంటిది అంటే, ఆయన కనికరం ఎట్లాంటిది అంటే, నువ్వు నేను దాన్ని మనం అది మనం అంచనా వేయలేవు. ఈ ప్రపంచంలో నువ్వు దేనితో కూడా ఆయన కృపను కొలవలేవు. అంత అతీతమైన కృప అనమాట. ఆయన నీ కొరకు నా కొరకు సింహాసనం విడిచిపెట్టి, అంటే సింహాసనం నుంచి లేచి ముందుగానే మధ్యలోకి వచ్చేసి ఎదురు చూస్తూ ఉంటాడంట. నువ్వు వస్తుంటే నేను డైరెక్ట్గా నేను కరుణించడానికి నేను రెడీగా ఉన్నాను అంటే నీ మీద నేను ప్రేమించడానికి, నేను మీద కృప చూపించడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పి ఆయన ఒక సైన్ చూపిస్తున్నాను అనమాట. నేను నిలబడి ఉన్నాను, ఎప్పుడు వస్తాను రావడమే లేదు, నేను కరుణించడానికి నేను రెడీగా ఉన్నాను అంటాడు. మన జీవితంలో కూడా ఎప్పుడైనా బలహీనతలైనా ఏదైనా, ఒకవేళ మన శరీరం అంటే మన మానవ రూపంలో మనం ఉన్నాం, ఎప్పుడైనా బలహీనత పడినప్పుడు ప్రభా నన్ను క్షమించు ప్రభా అని ఒక్కసారి ఒక మాట్లాడగలిగితే ఆయన నిశ్చయముగా నిన్ను నన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అందుకే తర్వాత ఎక్స్చేంజింగ్ మీల్స్, ఒకవేళ మనం ఇద్దరితో ఏదైనా ఒప్పందం చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. వాళ్ళు ఒక దగ్గర కూర్చొని భోజనం, ఆయన మన కొరకు ఒక దినమున రాబోతున్నాడు. ఆయన మధ్య ఆకర్షణలో ఆయన నీ కొరకు నాకు విందు చేయబోతున్నాడు. ఆ విందులో ఆయనతో కలిసి నేను కూడా భోజనం చేయబోతున్నాడు. ఇదంతా కూడా ఎవరితో చేస్తున్నాడు ఆయన అంటే అబ్రహాముతో చేస్తున్నాడు. ఈ అబ్రహాము జీవితంలో మనం ఉన్నామంటే అవును, అబ్రహాము చూస్తున్న ఈ యొక్క జీవితంలోనే ఈ యొక్క వంశంలోనే మనము కూడా ఈ యొక్క నిబంధనలో మనం పాత్రలు. ఎందుకంటే మనమందరము కూడా అన్యజనులమైన మనము యేసుక్రీస్తు యొక్క రక్తం చేత ఆయన దేవాతి దేవుడికి ఈ భూమికి దిగి వచ్చి ఆయన రక్తాన్ని మనకిచ్చి ఆయన మన జీవితాన్ని మార్చి మనల్ని ఒకనొక దినమున ఆయన బిడ్డలతో ఏకం చేయబోతున్నాడు. వాళ్ళు మనము అంటే ఇశ్రాయేలు ప్రజలు అన్యజనులైన మనం ఏకమయ్యి మనం ఒక దినమున విందులో మనం పాల్గొబోతున్నాం. ఆయన చేయాలని ఆశపడుతున్నాం. ఈ చిన్నగా ఒక 5 నిమిషాల నుంచి 2 మినిట్స్ నేను చెప్తాను. అంటే ఈ అబ్రాహామిక్ నిబంధనలు, అంటే ఈ అబ్రాహాం నిబంధనలో ఏ పాయింట్స్ మనం కవర్ చేసుకున్నామని అంటే, మొదటిగా ఆయన చెప్తాడు నిబంధనగా అంటే వాగ్దానం చేస్తాడు. నేను ఈ స్థలానికి ఇస్తున్నాను, నీ యొక్క సంతానానికి ఈ స్థలాన్ని ఇస్తున్నాను, కానాను ప్రాంతాన్ని. అయితే అందులో గాడ్ అబ్రహాముని మొదటిగా ఏం చేయాలంటే ఒక గొప్ప జనంగా, అంటే గొప్ప దేశంగా చేయాలనుకున్నాడు. అబ్రహాం అంటే ఒంటరివాడు. ఇక్కడ ఆయన ఎలా చేయాలనుకున్నాడు? బహుజనముగా, 1000 మందిగా, అంటే ఆయన విస్తరింపలేనంతగా, లెక్కలేనంతగా, అంటే ఆకాశ నక్షత్రములుగా అబ్రహామును చేయాలని ఆశపడ్డాడు. అంతేకాకుండా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాలనుకున్నాడు. ఎందుకంటే అప్పటిదాకా ఎండిపోయాడు, చచ్చిపోయాడు అబ్రహాం. అప్పటిదాకా ఏమీ లేదు, అంత అవమానమే, ఎటుపోయిన అవమానం. ఎందుకంటే ఇద్దరే ఉన్నారు, పిల్లలు లేరు. దేవుని నమ్ముకున్నాడు, ఆయన చెప్తున్నట్టుగా వెళ్తున్నాడు, బట్ పిల్లలు లేరు. అందరూ అవమానించి ఉంటారు, హేళన చేస్తుంటారు. ఎందుకు నేను మొక్కుతున్న ఈ దేవత ఉంది కదా, నా దగ్గరికి వచ్చి ముక్కని ఉంటారు. లేకపోతే ఇగో నేను పూజిస్తున్న దేవ దగ్గర వచ్చి కొబ్బరికాయ కొట్టుని ఉంటారు. లేదంటే నా దగ్గరికి వచ్చి ఇక్కడ బలి అర్పించని ఉంటారు, నీకు పిల్లలు పుడతారని చెప్పుకుంటారు. ఇలా ఎన్ని రకాలు చెప్పుకుంటారు ఆ కాలంలో అన్ని చిన్నులు. అయినప్పటికీ కూడా అబ్రహాము దేవుని విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు అనుకున్నాడు, నేను నమ్మకంగా అబ్రహామును ఆశీర్వదించాలి. కాబట్టి నేను అబ్రహామును ఆశీర్వదించాలని ఆయన నిశ్చయముగా ఆయన ప్లాన్ చేసుకుని ఉంటాడు. అందుకే అబ్రహామును ఆశీర్వదించడానికి ఈ వాగ్దానం, ఈ నిబంధన చేశాడు. అంతేకాకుండా అబ్రహాము పేరును గొప్ప చేయాలనుకున్నాడు. అందుకని ఇంకొక దగ్గర రాయబడి ఉంటుంది, నీ పేరు నిన్ను గొప్ప చేస్తానని ఒక దగ్గర రాయబడి ఉంటుంది. అంటే అబ్రహాము పేరును
ఆయన ఆశీర్వదిస్తాడు. అంటే అబ్రాహాము ఎవరైతే బ్లెస్ చేస్తారో వాళ్ళు బ్లెస్ చేయబడతారు. ఎవరైతే అబ్రాహామును ప్రేమిస్తారో వాళ్ళు ప్రేమించబడతారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు, అబ్రాహాం అంటే లైక్ ఇశ్రాయేల్ ప్రజలు. ఇశ్రాయేల్ అంటే యెరూషలేమును ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు ప్రేమించబడతారు. ఎవరైతే యెరూషలేమును ద్వేషిస్తారో వాళ్ళు శపింపబడతారు. అంతేకాదు ఆ విధంగా అబ్రాహాము పేరు, నేను నీ పేరుని గొప్ప చేస్తానంటాడు. అబ్రాహాం అంటే చాలా మంది చెప్తారు అబ్రాహాము పేరు అంటే ప్రపంచంలో ఎక్కువ మంది పెట్టుకున్న వాళ్ళు ఉన్నారంట. అంటే ముస్లిమ్స్ వీళ్ళ వాళ్ళు పెట్టుకుంటారు ఇబ్రాహిం అని. ఇట్లా అంటే అబ్రాహాం పేరు గొప్ప చేస్తున్నాడు దేవుడు అట్లా. అంతేకాకుండా అబ్రాహాముని లోకానికి ఆశీర్వాదకరంగా మార్చాలనుకున్నాడు. అబ్రాహాములో నుంచి దేవుడు మనందరినీ తీసుకొచ్చి అబ్రాహాములో నుంచి మనందరినీ కూడా ఆశీర్వదించాలనుకున్నాడు. ఎందుకంటే అక్కడ దాకా ఆగిపోవాలని ఇష్టం లేదు దేవుడికి. మనం కూడా రావాలని ఆశపడ్డాడు కనుక అబ్రాహాం దగ్గరికే ఆగిపోవాలని ఆశపడలేదు. మనము కూడా ఈ లోకంలో మనం కూడా దేవుని ఆరాధించిన ఆశపడ్డాడు కనుక అలనాడు అబ్రాహాం నుంచి ఇస్సాకు వచ్చిన కనుకనే ఈ దినమున మనము ఇక్కడ మనం ఉన్నాము. అంతేకాకుండా అబ్రాహాంను ఆశీర్వదించి వారిని ఆయన ఆశీర్వదిస్తానన్నాడు, శపించి వారిని ఆయన శపిస్తానన్నాడు. అంతేకాకుండా అబ్రాహాంకి ఏదైతే భూమి ఇస్తానన్నాడో ఆ భూమిని ఆయన తన కానాను ప్రాంతాన్ని తన బిడ్డలకి ఆయన అనుగ్రహించాడు. ఇస్తానని చెప్పాడు, మాట ఇచ్చాడు, అది నిశ్చయంగా దానిని నెరవేర్చాడు తన బిడ్డలకు. అంతేకాకుండా అబ్రాహాం యొక్క సంతానాన్ని ఆయన విస్తరింపజేయాలనుకున్నాడు. ఒక్క మందిని తన కోట్ల కొలదిగా ఒకే ఒక్క వ్యక్తిలో నుంచి ఎక్కువ మంది వచ్చినట్టుగా ఆయన తీసుకొచ్చినాడు. అంతేకాకుండా అబ్రాహాంని విశ్వాసులకు తండ్రిగా, ఇంకా ఎవరైతే అబ్రాహాం గురించి చదువుకుంటారో, ఎవరైతే అబ్రాహాం గురించి మాట్లాడుకుంటారో వాళ్ళందరూ కూడా అబ్రాహామును ఒక తండ్రిగా, అంటే విశ్వాసులకు ఒక తండ్రిగా, మాదిరిగా అబ్రాహాము నమ్మినట్లుగా, అంటే అబ్రాహామును విశ్వాసులకు తండ్రిగా ఈ ప్రపంచ దేశాలకు ఆయన జ్ఞాపకం చేశాడు. అంతేకాకుండా ఒక నిత్య నిబంధనగా, అంటే అబ్రాహాము పోయినా తర్వాత తన పిల్లలు చనిపోయినా ఆయన మాత్రము చేసిన నిబంధన మాత్రం ఎన్నడూ కూడా ఆగిపోదని, అది స్థిరము నిలిచేదిగా ఆయన చేసిన నిబంధన, అది అబ్రాహాము నుంచి యేసుక్రీస్తుతో ఆయన రాబోతున్న దేవుడు యేసుక్రీస్తు ద్వారా యూదా జనాంగంలో నుంచి ఆయన చివరిగా ఆయన తన సింహాసనాన్ని స్థిరపరిచి ఆయన నిత్యం ఉండే నిబంధనగా ఆయన తన సింహాసనాన్ని ఉంచాలనుకున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రాహాంలో నుంచి వచ్చింది. అబ్రాహాముకి ఇచ్చిన మాట యేసుక్రీస్తు వారు తను నెరవేర్చబోతున్నారు. ఆయన అంటే తన తరతరములకు తన సింహాసనాన్ని ప్రతిష్ఠించి ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఆయన చేయబోతున్నారు అనమాట. ఆ విధంగా దేవుడు నిత్య నిబంధనగా ఆయన మన మీద ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానంలో స్థిరపరచాడు. మనతో చేస్తున్న నిబంధనలను కూడా ఆయన నిశ్చయంగా స్థిరపరుస్తారు. అంతేకాకుండా అబ్రహాము యొక్క సంతానము శత్రువులందరినీ కూడా అధిగమింపజేస్తుంది. అంటే నీ ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలవజాడు అని వాగ్దానం చేశాడు అబ్రాహాము. సో అదే రీతిగా అబ్రాహాముకి ఎక్కడికి వెళ్ళినా, లేదంటే ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వేరే వేరే రాజులతో దేవుడు డైరెక్ట్గా ఆ రాజులతో మాట్లాడాడు. అబ్రాహాం కొట్టినామని భయపోయాం నేను అని అబ్రాహాం జోలికి ఎవరిని పోకుండా ఇలా అబ్రాహాం విషయంలో కాదు, యాకోబు విషయంలో అలానే జరుగుతుంది, ఇస్సాకు విషయంలో అలానే జరుగుతుంది. ఈ విధంగా దేవుడు తను ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో తన పిల్లల విషయంలో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా అనేక ఓల్డ్ టెస్టమెంట్లో చాలా ఉన్నాయి. ఆమోసు గ్రంథంలో ఉంది, యెషయా గ్రంథంలో ఉన్నాయి, మొదటి 2 దినవృత్తాంతంలో, కీర్తనలో, ఇర్మీయా గ్రంథం 24లో, న్యాయాధిపతులు 2:1, నిర్గమకాండం 3:8, ఆమోసు 9:15, యెషయా 60:21, ఇలా కీర్తన 105, 6-11. వీటన్నిటిలో కూడా ప్రతిసారి నేను మీకు ఇవ్వాలనుకుంటున్న దేశంలోకి నేను మిమ్మల్ని ప్రవేశపెడతాను, నేను మీకు మాట ఇచ్చాను, నేను మాట మార్చను, నేను నిశ్చయముగా దాన్ని నేను స్థిరపరుస్తాను. ఇలా ప్రతి మాటలు ఆయన వాగ్దానాలు చేసి వాటిని రకరకాల అంటే సీజన్స్లో, అంటే దినములు గడిచిపోయినా, సంవత్సరాలు గతించిపోయినా తన పిల్లలతోని వాళ్ళ ఆ కాలంలో ఎవరు ఉంటే వాళ్ళతో ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తాడంట దేవుడు. అలా ఒకరోజు నేను జబులూను జ్ఞాపకాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కూడా అంతే. అంతగా వాళ్ళు చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళ పిల్లలకి జ్ఞాపకం, నేను ఈ మాట ఇచ్చినాను, మీరు మర్చిపోయినారేమో, నేను గుర్తు చేసుకున్నాను, ఇవో నేను ఇది మాట ఇచ్చినాను, మళ్ళీ గుర్తు చేస్తాడట తన పిల్లలకి. ఆ విధంగా ఆయన అన్ని విషయంలో ఆయన ఏవైతే చేస్తున్నాడో వాటన్నిటిని తన పిల్లలకి ఆయన గుర్తు చేస్తూ వాటిని నెరవేరుస్తూ ఒక మంచి తండ్రిగా, ఒక నిజమైన దేవుడిగా ఆయన నిత్యం ఉన్నాడని రుజుపరుచుకొని అబ్రాహాముతో ఒక అద్భుతమైన నిబంధన చేసి ఆయన నిత్యము అబ్రాహాముతోనే కాదు తన పిల్లలమైన మనకు కూడా అదే నిబంధనను స్థిరపరిచి మనకు ఒక దినము రాబోతుంది, ఆ దినమున మనల్ని కూడా ఆ పరలోక రాజ్యంలో మనల్ని ప్రవేశపెడతానని వాగ్దానం చేశాడు. ఆయన జీవగ్రంథంలో మన పేరు రాస్తానని వాగ్దానం చేశాడు. అబ్రాహాము జీవితాన్ని మార్చడానికి వారి జీవితంలోకి వెళ్ళినట్టుగా నీ జీవితంలోకి నేను వస్తాను అని చెప్పి యేసు రూపంలో మన జీవితంలోకి వచ్చి రక్తాన్ని కార్చి మన జీవితాలను విలువైనదిగా మార్చి మనం ఆశీర్వదించబడాలని
ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడి మనం దీవించబడాలని ఆయన నిందల పాలయ్యి ఆయన ఎన్నో బాధలు పడి ఇక మన జీవితాలను అభివృద్ధి పరచడానికి ఆయన ఇక మన కొరకు ప్రాణం పెట్టాడు. గొర్రెపిల్లగా ఆయన చచ్చిపోయి మన పైన మన తలపైన కాడిని విరిగొట్టేశాడని అలాంటి మంచి నిబంధనలు దేవుడు మనందరినీ నిలబెట్టినందుకు దేవదేవుని కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుని ఒక్క నిమిషంలో ప్రార్థన చేసేసుకుని ఈ యొక్క వాక్యం ముగించుకున్నాం. ప్రభా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాజా. అయ్యా తండ్రి ప్రభా నీ పాదలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా. అయ్యా తండ్రి ప్రభా అబ్రహాముతో మీరు మాత్రమే నిబంధన చేశారు. ఇగో మీరు మాత్రం అన్నారు. ఇగో ఎన్నో రకాల వాగ్దానాలు బైబిల్లో మీరు మాతో ఉన్నారు. ఎన్నో ప్రామిసెస్ మీరు మాకు చేస్తున్నారు. ప్రతి అయ్యా తండ్రి ప్రభా నువ్వు మాట ఇచ్చావంటే నువ్వు మాకు అయ్యా తండ్రి సందేహము కలగకుండానట్లుగా సహాయం చేయండి. అయ్యా తండ్రి అబ్రహాం అన్నాడు, అయ్యా దిగులు పడలే, కలవరపడలేదు. అయ్యా అబ్రహాం వెయిట్ చేశాడు, అబ్రహాం ఎదురు చూశాడు, అబ్రహాము నిరీక్షణ కోల్పోలేదు. ప్రభా ఇదో తండ్రి ప్రభు ఈ వాక్యం విన్నాను. అయ్యా మా ప్రియులు మేము ఇదో తండ్రి ప్రభా మేము కూడా ఈరోజు నీతో నిబంధన చేస్తున్నాము ప్రభా. అయ్యా మిమ్మల్ని విడిచి మేము పోము ప్రభా. అయ్యా నువ్వు మాతో నిబంధన చేసినట్టుగా మేము నీతో నిబంధన చేస్తున్నాము ప్రభా. ఇవ నిత్యము యువతని మాలో ఊపిరినంత వరకు అయ్యా ఈ భూమి మీద మేము జీవించినంత మటుకు ప్రభా అయ్యా మేము నీతోనే మేము ఉంటాము ప్రభా. నీతో మేము వెంబడిస్తాము ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా నీతో మేము సున్నతి చేయబడతాము ప్రభా. నీతో మేము అంటుకట్టబడతాము ప్రభా. అన్నాడు అబ్రహాము జీవితంలో మార్చినట్టుగా మీరు మాతో మాట్లాడి ఉంటాము. ఈ దినమున మేము ఎవరు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఇగో తండ్రి ప్రభా మీరు మా దగ్గరికి వస్తున్నారని మాట్లాడారు. అయ్యా మీరు మా జీవితంలో ఉండబోతున్నందుకు మా స్తోత్రములు ప్రభా. మా జీవితాలు ఉద్ధరిస్తున్నందుకు స్తోత్రములు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ఒంటరి వాడు అన్నాడు ప్రభా. అయ్యా పెక్కు మందిగా బలమనిచ్చినట్టుగా మార్చినట్టుగా అయ్యా తండ్రి ప్రభా ఈ దినమున మమ్మల్ని ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రములు ప్రభా. ఎన్నోసార్లు మేము నిరుత్సాహం చెంది ఉంటాం, ఎన్నోసార్లు మీకు కలవరపడి ఉంటాం. మా జీవితం కాదని ప్రభా. కానీ అబ్రహాం అయ్యా తండ్రి ప్రభా దేవుడు ఇచ్చిన మాట మీద ఇక ఆధారపడ్డాడు. అయ్యా తను ఇగో ఈ ప్రభా ఒకవైపు అయ్యా సంవత్సరాలు గతించిపోతున్నా ఈ అబ్రహాం విషయంలో ఆయన విశ్వాసం పెరుగుతుంది తప్ప ఎన్నడూ సనగిలిపోలేదు ప్రభు. మా జీవితంలో ఆలస్యం అవుతుంటే మీరు అద్భుతాలు చేయబోతున్నాను మీ విశ్వాసం మాలో ఉన్నట్టు సాయం చేయండి. ఆలస్యం కలుగుతూ ఉంటే దేవుడు మా జీవితాలను ఉద్ధరించడానికి ఏదో చేయబోతున్నానని విశ్వాసము మాలో ఉండినట్టుగా కృపను దయచేసి అయ్యా మీరు మాతో మాటించారు. నిశ్చయంగా వాటిని నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం. నీ వాక్యాన్ని మేము విశ్వసిస్తున్నాం, నీ మాటలకు విశ్వసిస్తున్నాం. అయ్యా తండ్రి ఆదికాండం 17వ అధ్యాయంలో అయ్యా తండ్రి అలనాడు మీ మాటలు చెప్పినప్పుడు వారి పేర్లు మార్చినప్పుడు అబ్రహాము సాగిలపడ్డాడంట. ఇగో తండ్రి నా వల్ల ఏం కాదు ప్రభా, ఇగో నువ్వే నా జీవితం వితరించబడమని ఆయన సాగిలపడి ఆయనకు నమస్కరించినప్పుడు మేము నీకు నమస్కరిస్తూ మా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాం. ఉద్ధరించేవాడు, బాగు చేయవాడు, మేలు చేయవాడు, నిత్య నిబంధనగా ప్రభా క్రొత్త నిబంధనతో రక్తంతో మమ్మల్ని నిబంధన చేసి నేను నీకు తోడుగా నన్ను విడిచిపెట్టినాను. మమ్మల్ని ఆశీర్వదించవు. తండ్రి మమ్మల్ని నీ చేతిలో పెడుతున్నాము ప్రభా. అయ్యా నీ వాగ్దానములతో నీ నిబంధనలో మమ్మల్ని స్థిరపరిచి అయ్యా నీ రాకడ వరకు నమ్మకంగా ఉంటున్నట్లుగా స్థిర విశ్వాసంలో మమ్మల్ని ఉంచమని మా ప్రియుల జీవితంలో ప్రభా అలనాడు అబ్రహామును మీరు దర్శించినట్లుగా మా ప్రియులను దర్శించండి. ఈ రాత్రి ప్రభా మా ప్రియులను దర్శించండి. జీవితాలను మార్చింది ప్రభా. అయ్యా తండ్రి ప్రభా జీవితాలను మార్చండి. నిత్య నిబంధనగా మీరు వాగ్దానంతో మాట్లాడండి. అయ్యా నిత్య నిబంధన యువతని ప్రభావం మీరు దర్శించి బలపరిచి యువతని స్థిరమైన వ్యక్తులుగా మా జీవితాలు మార్చింది. నీ చేతులకు మమ్మల్ని తీసుకున్నందుకు స్తోత్రం తెలియజేస్తాం. ఈ ప్రభా నీ యొక్క వాక్యం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాం. మేము కలవరపడకుండా దిగులు పడకుండా జడియకుండా మేము ధైర్యంగా మా దేవుడు అలనాడు అబ్రహాముతో ఉన్న దేవుడు, అలనాడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, ఇగో నిన్న నేడు ఏకరీతిగా ఇప్పుడు ఈ దినం ఈ సమయంలో మాతో ఉన్నాడని ఆయన మారని దేవుడిగా నిత్యము నిబంధన స్థిరపరిచే దేవుడిగా మా జీవితంలో ఉండబోతున్న దేవుడికి స్తోత్రమైన చేయబోతున్న కార్యం బట్టి స్తోత్రం తెలియజేసి కృపను మాకు అనుగ్రహించి మీరు చేయబోతున్నందుకు మా జీవితం ఉద్ధరించబోతున్నందుకు మీరు చెబుతున్న అద్భుత కార్యమైన కార్యములను బట్టి మా జీవితంలో ప్రభా అయ్యా అతని ఆలస్యమైన పర్లేదు మా జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిసి నజరుడు నేస్తున్నాము. ప్రభా ఈ యొక్క వాక్యమును అయ్యా తండ్రి ప్రభా మా హృదయంలో స్థిరపరచి నాటుబడి అయ్యా నిత్యము నీ నిబంధనని గుర్తు చేసుకుంటూ నీ మీద ఆధారపడి ఎక్కువ మాకు అనుగ్రహించిన నజరుడు నేస్తున్నాము. ఈ ప్రార్థన వేడుకొని సమర్పిస్తున్నాం మా ప్రియ పరంగా. ఆమేన్. इस रक्त में से सिल्वर रक्त में से प्रवेश रक्त में संपूर्ण विषय अपवाद के अंतराष्ट्रीय इस नाम में किस को